మధ్యలోనికి ఈ రాత్రి వాక్య పరిచర్య చేయడానికి మన మధ్యలోకి వచ్చిన దైవజనురాలు రూతక్క గారిని మన మధ్యలో ఉన్నారు. గుంటూరు పరిసర ప్రాంతాల్లో దేవుని చేతుల బలముగా వాడబడుతున్న దైవజనురాలు ఈ రాత్రి మన మధ్యలో ఉండడం మనకు ఆశీర్వాదకరం. సేవకురాలు మన మధ్యలో ఉండగా సేవకురాలను ఆహ్వానిస్తుండగా అందరూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుస్తారు. చేరి దేవుని సన్నిధిని స్తుతించటము, దేవుని నామాన్ని ఆరాధించటం, దేవుని నామాన్ని మహింపరచడం దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత కదా. ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడు. ఈ రాత్రికాల వేళల్లో అందరూ వారికి ఇష్టమైన వాటిలో సమయాన్ని గడుపుతుంటే మనం మాత్రం మన దేవునికి ఇష్టమైన స్తుతి ఆరాధన చేస్తూ దేవుని సన్నిధిలో గడుపుచు ఆయన నామాన్ని మహింపరుస్తూ ఆయన గురించినటువంటి మాట వినుట ఎంత శ్రేష్టమైన సంగతి అండి. అందును బట్టి సంతోషిస్తున్న వారందరూ ఒక్కసారి దేవుని నామాన్ని మహింపరచండి. హల్లెలూయా. ఈరోజు ఈ సమయాన్ని నాకు ఇచ్చినటువంటి దేవాది దేవుని నామానికి మహిమ. పిల్లలందరూ ఇలా దేవుని సన్నిధిని ఆరాధించడం కూడా ఎంతో గొప్ప ధన్యత. చిన్నప్పుడు ఎంతమంది దేవుని సన్నిధికి చిన్నప్పటి నుంచి దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని ఆరాధించిన వారు ఒకసారి చేతులు ఎత్తండి. ఇలాగ చిన్నప్పటి నుంచి దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధించిన వారు చేతులు ఎత్తండి ఒకసారి. ఎవరెవరు ఉన్నారు? కొద్దిమందేనా? అయితే ఈ తరం వాళ్ళే గొప్ప. నేను కూడా చిన్నప్పుడు ఎక్కడన్నా ప్రార్థన జరుగుతుందంటే వెళ్ళిపోయేదాన్ని. ఎలా వెళ్ళిపోయేదాన్ని అంటే ఇట్లాగే వెళ్ళిపోయేదాన్ని. ఇంట్లో కూడా చెప్పేదాన్ని కాదు. ఒక ఆంటీ ఉండేవాళ్ళు, ఆంటీతో వెళ్ళిపోయేదాన్ని. వెళితే అక్కడికి వెళితే అప్పుడు ఈ డ్రమ్ము కర్రలతో డ్రమ్ము వాయిస్తారు కదా, అది వాయిస్తూ ఉండేవాళ్ళు. అలాగే చూస్తూ ఉండేదాన్ని. ఆ పాస్టర్ గారు నిలబడి వాక్యం చెప్తుంటే, అంటే మాకు తెలియదు కదా, నేను ఒక హైందవ స్త్రీని, నా పేరు చెప్తాను, నా పేరు లక్ష్మీరాజ్యం, నేను ఒక హైందవ స్త్రీని. ఆ సమయంలో నాకు యేసయ్య ప్రేమ అంటే ఇష్టం. ఎట్లా ఇష్టం అంటే ఇట్లాగే వెళ్ళిపోయేదాన్ని. ఎక్కడ ప్రార్థన అంటే అక్కడికి వెళ్ళిపోయి వింటూ ఉండేదాన్ని. ఆ పాస్టర్ గారు నిలవబడి చెప్పేటువంటి దేవుని మాట ప్రేమతో చెప్తుంటే ఇంకా శ్రద్ధగా వినేదాన్ని. ఏం చెప్తున్నారో తెలియదు, కానీ ఆ మాటలో ప్రేమ ఒక్కటే అర్థమయ్యేది. ఏం తెలుసండి, అప్పుడేం తెలిసేది కాదు. 10-12 సంవత్సరాలు. ప్రేమ ఒక్కటే అర్థమయ్యేది. ఆ ఒక్కటి మాత్రం తీసుకొని ఇంటికి వచ్చేదాన్ని. ఎక్కడికి వెళ్ళావు ఇప్పుడు దాకా, నేను నీకోసం వెతికామని ఇంట్లో మా అమ్మ ఎంత బైఠాయించినా అది మాత్రం నేను దేవుని సన్నిధి మర్చిపోయేదాన్ని కాదు. ఆ విధంగా దేవుని ప్రేమను అర్థం చేసుకుంటూ ఉంటే మా ఫ్యామిలీలో ఒక సాక్ష్యం చెప్తాను. ఇప్పుడు నా సాక్ష్యం, దేవుడు నా జీవితంలో చేసినటువంటి గొప్ప మేలు కార్యాన్ని సాక్షి రూపంలో మీ మధ్య పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి దేవుని స్తోత్రం చెల్లిస్తూ చిన్న ప్రార్థన చేసుకుని సాక్ష్యం చెప్తాను. దయగల మా ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నా తండ్రి. ఈ రాత్రికాల వేళ నీ పాద సన్నిధిలో చేరి మీరు మా జీవితాల్లో చేసిన అద్భుతాలు, ఆశ్చర్యమైన ఆత్మకార్యాలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ నీ నామాన్ని స్తుతించుటకు, నీ నామాన్ని మహింపరచుటకు, మీ నామమునకే మహిమ కలుగునుగా కానీ ప్రార్థించుటకు కృప చూపమని, మహిం పొందుకోమని, నీవు మా జీవితంలో చూపించిన ప్రత్యక్షతను అయ్యా భూమి మీద నీ బిడల మధ్య పంచుకోవటానికి నీవిచ్చిన సమయాన్ని బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఆ చిన్న వయసులో నుంచి కూడా నేను దేవుడు అంటే ఇష్టం, కానీ ఎవరు దేవుడు ఏంటి, నిజమైన దేవుడు ఎవరు ఏమి తెలిసేది కాదు. ప్రేమకు లొంగిపోయి వెళ్ళిపోయాను అంతే. ఆ పాస్టర్ గారు చూపించే ప్రేమ, అక్కడ చూపించే సహోదరీలు ప్రేమ, ఆ తర్వాత పులిహార పెట్టేవాళ్ళు, అది చాలా బాగుండేది. అమ్మ చేసిన దానికన్నా బాగుండేది, చాలా ఇష్టంగా ఉండేది. అది కూడా తినేసి ఇంటికి వచ్చేవాళ్ళం. వాణక్కని అక్కతో పాటుకి వెళ్ళేదాన్ని. అయితే అలాగ జరుగుతున్న టైంలో నేను 9th క్లాస్కి వచ్చాను. ఈ 9th క్లాస్కి వచ్చిన తర్వాత నాకు ఇంట్లో బాగా ఆలోచనలు పెరిగిపోతున్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను చిన్న వయసులోనే నన్ను తడుతూ ఉన్నారు. ఆయన యొక్క ప్రత్యక్షతను చూపడానికి, ఆయన ప్రేమను నేను ఆనందిస్తూ ఉన్న సమయంలోనే మా ఇంట్లోకి వస్తే ఎలా ఉందంటే ఇంట్లో అంతా గందరగోళంగా ఉంటుంది, మనసు శాంతి ఉండదు. మా అమ్మ బాగా విగ్రహారాధికురాలు, ఎంత అంటే అంత విగ్రహారాధికురాలు. మేము
నా ఇళ్ళమండి. అయితే మేము ఉన్నది బ్రాహ్మణుల అగ్రహారం లాగా బ్రాహ్మణుల ఇళ్ళలో ఉన్నాము. అక్కడే దగ్గరలోనే ఉంటాము. మేము కూడా బ్రాహ్మణ్స్ అనుకున్నారు అందరూ. ఆ విధంగా పూజలు చేసేది అమ్మ. అంత పూజలు చేస్తూ కార్తీక సోమవారాలు వస్తే అంత నిష్టగా చేస్తా, పిల్లలకు నేర్పించాలి కదా భక్తి, మమ్మల్ని కూడా చేపిస్తూ అలాగ ఉంటున్న సమయంలో నా మనసు డిస్టర్బ్ అవుతుంది. ఆ విగ్రహాలకు వెళ్ళి నేను ఆరాధించలేకపోతున్నాను. గుళ్ళోకి వెళ్ళి అందరూ అమ్మోళ్ళు ముందు లైన్కి వెళ్ళి గుళ్ళు చెడగోపురం పెట్టించుకొని అక్షంతలు వేయించుకొని ఆ కానికేసి వస్తూ ఉంటే నేను మాత్రం లైన్లో వెళ్ళిపోయి అక్కడి నుంచి కదలకుండా విగ్రహాన్ని అడిగేదాన్ని, నువ్వు నిజమైన దేవుడువా అని. నిజమైన దేవుడు అయితే నువ్వు అక్కడి నుంచి కదులు, నువ్వు మాట్లాడు అంట. నా మనసులో మాట్లాడుకుంటే నేను చూస్తూ ఉంటే వెనకనోళ్ళను ముందు నువ్వు కదులమ్మా అన్నారు. వెనక ఇంకా వాళ్ళు వాళ్ళ పనులు ఉన్నాయి కదా, సరే అని చెప్పని వెళ్ళిపోయేదాన్ని. అలా నాకు బాగా గుర్తుంది ఆ విషయం. అట్లా అయిపోయిన తర్వాత ఇంట్లో ఉన్న సమస్యలు మాత్రం తీరట్లా. మా అమ్మ మాత్రం బాగా పూజలు చేస్తుంది. ఎంత అంటే ఉమ్ము కూడా మింగకూడదని వెళ్ళి బయటికి వెళ్ళి ఉమ్మూసి వచ్చేది. ఉమ్ము కూడా మింగకూడదని. అంత నిష్టగా పూజలు చేస్తున్నావు కదా, మరేంటమ్మ మన ఇంట్లో ఎంత సమస్యలు, ఎప్పుడు కటిక పేదరికం. ఎందుకంటే నాన్న హైదరాబాద్లో పనిచేస్తున్నాను, మద్రాసులో పనిచేస్తున్నానని ఇంటి పట్టున ఉండకుండా ఆయన ఊర్లు పట్టుకొని తిరుగుతూ ఉంటారు. అమ్మ కష్టపడి మమ్మల్ని పని చేసుకొని మమ్మల్ని బ్రతికిస్తూ ఉండేది. వాళ్ళ అన్న వాళ్ళ అమ్మ వాళ్ళ ఆధారం చేసుకొని. మా చెల్లి ఎస్తేరు, మా ఇద్దరి మధ్యన ఇంకొక తమ్ముడు ఉన్నాడు. మా ముగ్గురిని అలాగూ కష్టపడి చదివించుకుంటూ మా అమ్మ చాలా ఏడ్చేది. రాత్రి సమయాల్లో చాలా ఏడ్చేది. అప్పుడు నేను అనుకునేదాన్ని, ఎందుకు మనకిన్ని కష్టాలు, ఎందుకిన్ని కష్టాలు? దేవుని ప్రేమ యేసయ్య వాక్యం చెప్తుంది కదా, యేసయ్య దగ్గర మనశ్శాంతి ఉంటుందని. మమ్మ ఎందుకు ఈ విగ్రహారాధన చేస్తుంది? ఒకసారి అడిగాను మా అమ్మని, అమ్మ నువ్వు పూజించే దేవుడు నీతో మాట్లాడా అని. పూజించే దేవుడు మాట్లాడాడంటే, అమ్మో అది ఎవరికో ఆ ధన్యత, మాట్లాడతాడా దేవుడు అంది. మాట్లాడినప్పుడు ఎందుకు నువ్వు అంత చేస్తున్నావు, చేయమాకన్నా. నేను అంత చేస్తున్నావు ఎందుకు చేయమాకంటే, అట్ట అనకూడదు, ఎప్పుడో ఒకప్పుడుకి ఏదో ఒకటి జరిగిద్దిలే అని అమ్మ తెలియని భక్తిలో పూర్తిగా మునిగిపోయిన సమయంలో నా మనసు మాత్రం సంఘర్షణ. నిజమైన దేవుడు ఎవరు ఉంటే మాకెందుకు ఇన్ని కష్టాలు, నిజమైన దేవుడు ఎవరు ఉంటే మాకెందుకు ఇన్ని కష్టాలు. మా ఇంట్లోనే మా పిన్ని ఉంది. మా పిన్నికి యేసయ్య అంటే బాగా ఇష్టం, బాగా ఆరాధన చేస్తుంది, దేవుడు అంటే ఇష్టం. కానీ ఎలా ఆరాధించాలో తెలియదు. దేవుడంటే చాలా భక్తి, 40 రోజులు ఉపవాస ప్రార్థనలు చేసేది, దేవుని దర్శనాలు చూసేది, కానీ బాప్తిసం తీసుకోవటం తెలియదు. అంటే అక్కడ నడిపింపులో అంత క్లారిటీగా ఆమెకి చెప్పలేదు ఎవరు. ఎందుకంటే అమ్మమ్మకి చెప్పకుండా చాటుకి వెళ్ళిపోయి కాసేపు వాక్యం విని మళ్ళీ పిలవగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయే పరిస్థితి యవనస్త్రాలుగా ఉండగానే. అయితే ఆమె వివాహం చేసుకోను అంటున్నా కానీ బలవంతంగా పెళ్లి చేస్తే ఆ భర్త కూడా సరైనవాడు కాకపోవటం వల్ల ఆ ఫ్యామిలీ నిలవలేదు. అలాగే ఆమె అమ్మ నాన్నలతో వాళ్ళ అమ్మలతో ఉండిపోయింది. అలాంటి మా పిన్ని ప్రార్థన, దేవుడంటే ఇష్టం, అక్క అంటాంలే మేము, జయక్క అంటాము, ప్రార్థన అంటే ఇష్టం, యేసయ్య అంటే ఇష్టం మాకు చెప్తూ ఉండేది. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, మేము అమ్మమ్మ దగ్గర ఎక్కువ ఉండేవాళ్ళం. మా అమ్మమ్మ మంచి విశ్వాసి. ఎంత మంచి విశ్వాసం అంటే దేవుడు స్పష్టంగా ఆమెకు దర్శనమిచ్చినంత. అది కూడా ఎప్పుడు చెప్పింది, పగలు మా ఇంట్లో ఏం జరిగిందంటే, ఆ రోజు శుక్రవారం భయంకరమైన విగ్రహారాధన జరిగింది. అమ్మమ్మ మీదకి కనకదుర్గ అనే దేవత వచ్చిద్ది. ఆమె గదంతా దొల్లాడుతూ ఉంటుంది, నిమ్మకాయలు కొరికేసిద్ది, గందరగోళం చేసిద్ది. అందరు వచ్చి ఆమెకి ఏదో చెప్తూ ఉంటారు. బాలక అంటే చెప్తూ ఉంటుంది. ఈ బాలక గోల ఏందో తెలిసేది కాదు, ఆమె చెప్పేది. ఆ తర్వాత పడిపోయేది. సాయంకాలానికి ఒళ్ళంతా నొప్పులు, గుల్ల అయిపోయినాయి నన్ను ఒళ్ళంతా అని బాధపడేది. తెల్లవారుజామున మమ్మల్ని పక్కలో పడుకోబెట్టుకొని యేసయ్య గురించి చెప్పేది. ఇప్పుడు ఆమె ఒక దురాత్మ చేత వాడబడుతుంది. కానీ ఆమె మనసులో ఏముంది అంటే, యేసయ్య ఉన్నాడు. ఆమె చెప్పిన యేసయ్య మాట ఏంటి అంటే, నా జీవితంలో యేసయ్య ఈ గొప్ప కార్యాలు జరిగించాడమ్మా అని మా తల నిమురుతా చెప్పినటువంటి మాటలు ఏంటి అంటే, మీ మామయ్య ఇద్దరు ఆడపిల్లల తర్వాత నాకు మగపిల్లోడు కావాలి యేసయ్య అని తోటలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే యేసయ్య ఇస్తున్నాడని తెలిస్తే, నేను వెళ్ళి ప్రార్థన చేస్తే యేసయ్య నాకు ఇద్దరు ఆడపిల్లల తర్వాత అబ్బాయిని ఇచ్చాడు, ఆయన మీ మామయ్య. అయితే ఆ మామయ్యకి 21 రోజు వయసు వచ్చినప్పుడు నేను మంచం మీద పడుకోబెట్టి మంచినీళ్ళకి దూర ప్రాంతం వెళ్ళాను. ఆ దూరం నుంచి మంచినీళ్ళు తీసుకొచ్చుకుంటుంటే
తీసుకొని వచ్చేలోపే నేను ఒక ముసలమ్మకి అప్పగిచ్చి వెళ్ళాను. ఆ ముసలమ్మ పిల్లోడిని సరిగా అంటే చూడలేకపోయింది, ఆమె కళ్ళు కానరావు సరిగ్గా. ఈలోపు దారిని పోయేవాళ్ళు, అమ్మో ఏంది పిల్లోడిని నువ్వు సరిగ్గా చూడలేదు, ఆ నులక మంచంలో నుంచి తలకాయ జారిపోయింది, పిల్లోడు ఏడ్చి ఉంటాడు, ఆ తల వెళ్ళి స్నానం చేయించిన తర్వాత నిప్పులతో పొగేస్తారు కదా, ఆ నిప్పుల్లో తలకాయ పడిపోయి కమిలిపోయి పిల్లోడు చచ్చిపోయాడు. కుక్కి మంచం, చచ్చిపోయాడు. దూరం నుంచి పెద్ద కుండ నెత్తి మీద పెట్టుకుని మంచులు తెచ్చుకుంటుందంట. ఆ సమయంలో ఇంటి ముందు అందరు జనం చేరారు, ఏడుస్తున్నారు. అంత దూరం నుంచి ఆమె చూసింది. ఆమె విశ్వాసం గొప్పది. ఏంటి నా ఇంటిని చుట్టూ జనం చేరారు, నా పిల్లోడికి ఏమన్నైందో, ఏమవ్వదు నా యేసయ్య తోడుకున్నాడు, ఏమవ్వదు నా యేసయ్య తోడుకున్నాడు, ఇది మనసులో ఉండేది. అంతే వచ్చింది. ఆమె వస్తూ ఉండగానే ముందు కుండ దింపండి, గుండెకి చచ్చిపోయిద్ది, జాగ్రత్తగా చెప్పండి, పుల్లమ్మ ఆమె పేరు, గుండెకి చచ్చిపోయిద్ది జాగ్రత్త చెప్పండి అంటున్నారు. ఈలోపు ఆమె దగ్గరికి వచ్చి కుండ దింపారు. దింపి అమ్మ ఇంకెక్కడ పిల్లోడే అనేసి ఏడుస్తున్నారంట. ఒక్క గదుమి ఆడవద్దు, పిల్లోడి దగ్గర మీరు ఆడవద్దు, జరగండి అవతలు. కానీ ఆ పిల్లోడిని తీసుకొని ఆమెకున్న చిన్న గదిలోనికి వెళ్ళి ఆ గదిలో తలుపేసేసుకొని, మా తాతయ్యకి 2 భార్యలు, మా అమ్మమ్మ పెద్ద భార్య అయితే, చిన్న భార్య ఇంకొక ఆమె ఉంది. ఎప్పుడు చిన్న భార్య అంటే ఇష్టం, అక్కడే ఉంటాడు. వచ్చి అప్పుడప్పుడు ఏమైనా కొట్టి వెళ్తుంటాడు అనమాట, తాగి వచ్చి కొట్టి వెళ్తుంటాడు, ఆయన చేసే పని అది. ఈమె ఆ పసిబిడ్డలను పెట్టుకొని ఆ చచ్చిపోయిన బిడ్డను తీసుకొని లోపలికి వెళ్ళి ఒకే మాట దేవుడిని అడిగింది. అప్పుడు ఆమెకున్న భక్తి ఏంటంటే, నా మాట అందరికి వినబడుతుందా? ఓకేనా? ఆమెకున్న భక్తి ఏంటంటే పటం పెట్టుకొని దేవుని ఆరాధించుకోవటం అనేది తెలుసు ఆమెకు, సరిగా తెలియని విశ్వాసం. ఆ పటం దగ్గరికి వెళ్ళి, యేసయ్యా మగపిల్లోడిని అడిగితే ఇచ్చావు కదా, 1 రోజులు కూడా నిండక ముందు తీసుకుపోయే బిడ్డను నాకెందుకు ఇచ్చావు, నా బిడ్డను బ్రతికిస్తావా, నన్ను కూడా తీసుకెళ్తావా అని ఆ పటం అంట, యేసుప్రభు పటం అని పెట్టుకున్న పటాన్ని పట నవిలేసిందంట. ఆ నవిలినప్పుడు ఆమె రక్తం కారిపోతుంది. అంటే ఆమె ఏం చేస్తుందో తెలియకుండా దేవుని సందులో ఏడుస్తా ఆ వేదంతో చేసినటువంటి పనికి ఆమె రక్తం కారి చేతిలో ఉన్న బిడ్డ మీద కూడా పడిందంట. బిడ్డకి ఎవరికి ఆకబెట్టి ఏడ్చాడు. ఈలోపు బయట ఏం జరుగుతుందంటే, పుల్లమ్మకు పాపం పిచ్చి పట్టింది, పిల్లోడు చడిపోయేసరికి అందరిని పిలవండి, అన్ని ఏర్పాట్లు చేయండి అని చెప్పని బయట కూర్చొని ఏర్పాట్ల ఆలోచనలు ఏడుపు చేస్తున్నారు. ఈమె లోపలికి వెళ్ళి ఏడ్చి ప్రార్థన చేసి దేవుని సందులో బిడ్డను బతికించుకోగానే కెవ్వున కేకబెట్టి ఏడ్చిన బిడ్డ. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. బయట ఉన్న వాళ్ళంతా స్టన్ అయిపోయారంట. ఆ బిడ్డను తీసుకుని ఇట్లాగొచ్చింది. అది ఆమె విశ్వాసం. అటువంటి విశ్వాసంతో మాకు దేవుని మాట చెప్తా ఉంటే, మమ్మేమో అక్కడ విగ్రహారాధన, సరి అయినటువంటి మార్గంలో వాళ్ళు దేవుని ఆరాధించడం తెలియలేదు, మాకు కూడా తెలియలేదు. నాకైతే ఏమనిపిస్తుంది అంటే, ఇది కాదు, ఏదో ఒక ప్రత్యేకత ఉంది, అది తెలుసుకోవాలి. సరే అయిపోయింది. నాకు కూడా ఒక 14-13 ఏళ్ళు వచ్చేసరికి అసలు నిజమైన దేవుడు ఎవరు నాకు తెలియాలి అని, ఎటువంటి పరిస్థితి అంటే నాది ఒక వైరాగ్యంగా వచ్చేసింది. చదువు వెనకబడిపోయింది. మా పిన్ని వచ్చి అంది, యేసయ్య నిజమైన దేవుడమ్మా, ఎందుకు నువ్వు ఆ విషయంలో బాధపడుతున్నావు అంది. యేసయ్య నిజమైన దేవుడైతే నాతో మాట్లాడాలి, లేదు అమ్మ పూజించే రాముడు నిజమైన దేవుడైతే నాతో మాట్లాడాలి, ఎవరు దేవుడైతే వాళ్ళే నాతో వాళ్ళు మాట్లాడితే నేను నమ్ముతానని గట్టిగా పట్టుకున్నా. మాట్లాడతాడులే దేవుడు, ఇప్పుడే కాదు, నువ్వు కొంచెం పెద్ద అవ్వాలి, చిన్నపిల్లలతో మాట్లాడు అంటే, నేను తిండి తిప్పలు మానేసి ఒకలాగా వైరాగ్యంలోకి వెళ్ళిపోతున్నానని మా పిన్ని నన్ను అలాగా కొంచెం ఓదార్చి కొంచెం మాటల్లో ఇష్టమైన వాటిని పెట్టడంలో పెట్టి నా మనసు అలా పక్కకు తిప్పేసింది. సరేలే అని, చదువు ఉంది కదా చదువుకోవాలనేసి 10th క్లాస్ అయిపోయింది. 10th క్లాస్ అవగానే మ్యారేజ్ అయిపోయింది. పక్క గుళ్ళో పెళ్లి చేశారు, విగ్రహారాధన గుళ్ళో పెళ్లి చేశారు. అత్తగారింటికి వెళ్ళాక విగ్రహారాధన అన్నీ ఇంకా మళ్ళీ మామూలే. కానీ మనసు ఒప్పుకోవట్లేదు. ఎక్కడో నా మనసు దేవుని వెతుకుతుంది. అమ్మమ్మ చెప్పిన మాట ఏంది, అమ్మమ్మ చేసే పని ఏంటి, అమ్మమ్మని యేసయ్య, అమ్మమ్మ కొడుకు మేనమామ, మా మేనమామని బతికిచ్చాడు కదా యేసయ్య, మరి ఆమె మళ్ళీ ఆ విగ్రహాలు ఆమె మీద వచ్చి ఆ పని చేయటం ఏంది, మమ్మీ ఇలా పూజలు చేయటం ఏంది, ఈ ఆలోచనలతో బాగా నేను దేవుడిని వెతుకుతూ ఉన్నాను. ఒక్కటే అడిగాను, యేసయ్య నువ్వు నిజమైన దేవుడని మా పిన్ని చెప్తుంది కదా, నాతో మాట్లాడవా ఒకసారి. ఎప్పుడు నేను ఈ మాట అడిగేదాన్ని, మాట్లాడయ్యా. ఆ మాట్లాడు అనే మాటలోని దేవుని సంధిని వెతికాను, దేవుని కృప కొరకు కనిపెట్టుకొని ఉన్నానండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే ఆయన మాట్లాడే దేవుడు. మనం మొక్కే దేవుడు చెట్టుకో పుట్టకో రాయికో రప్పకో మొక్కట్లా, జీవము కలిగిన దేవుని నామములో మొక్కుచున్నాము. కాబట్టి ఆయన మాట్లాడగలిగినటువంటి శక్తిమంతుడు ఆయన. కాబట్టి నేను మాట్లాడయ్యా నాతో అని అడుగుతున్నాను. ఆ మాట నేను అలా అడుగుతూ ఉన్న సమయంలో మా ఫ్రెండ్ వచ్చి నాకు సువార్త చెప్తుంది. వాళ్ళు కూడా హిందువులే. ఆ అమ్మాయి వచ్చి నాతో
దేవుని మాట ప్రేమగా పలుకుతుంది. 10th క్లాస్ దాకా ఇద్దరం చదువుకున్నాము. 10thలో నాకు పెళ్ళి అయిపోయింది. 10th అవగానే ఆ అమ్మాయి ఇంటర్ చదువుతుంది. ఆ ఇంటర్ చదివే అమ్మాయి వచ్చి నాకు సువార్త చెప్తుంటే 10th క్లాస్లో అది నాకు లీడరు, నేనేం వాగుడికాయని. ఎప్పుడు నా పేరు వేస్తూ ఉంటుంది. ఎందుకు పేరు వేసావు అంటే, నువ్వు తింటున్నావు, పప్పులు తింటున్నావు, అందుకని వేసాను అంది. నేను మాట్లాడమంటే ఏమంటున్నారు కానీ పప్పులు తింటే కాదు, ఎవరు లేనప్పుడు, సార్ లేనప్పుడు తింటే ఏమైందని ఇలా వాదన అనమాట. మా ఇద్దరికి చాలా గట్టిగా మాట్లాడేది. అలాంటి పిల్ల వచ్చి నాకు సువార్త చెప్తా దేవుని ప్రేమతో మాట్లాడుతుంటే, ఏంటి ఝాన్సీ ఇదివరకులాగా ఇప్పుడు లేదు, ఏదో మార్పు వచ్చింది ఝాన్సీలో అంటే, అప్పుడు అంది ఝాన్సీ, ఒకప్పుడు మనం అందరం విగ్రహారాధన చేశాము, అది కాదమ్మా, ఇదిగో యేసయ్య నిజమైన దేవుడు, నాతో రా ప్రార్థనకి వెళ్దామంటే, ఇప్పుడు ఇంతకుముందు వరకు నా ఇష్టం ఉండేది, ఇప్పుడు నా భర్తను అడగాలి. నేను నెలదప్పానప్పుడు నా భర్తను అడగాలి, ఆయనకి ఇష్టమైతేనే వెళ్ళాలి. నెలదప్పితే బయటికి ఎక్కడికి వెళ్ళనీరు కదా. అందులో కొంచెం మాకు ఇళ్లల్లో వంటింటికి ఉందేళ్ళగా ఇళ్లల్లో ఉంచే రకాలన్నమాట. ఎప్పుడు ఫ్రీడమ్ ఇవ్వటానికి అవకాశం లేదు, ఇవ్వకూడదు, ఆడవాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వకూడదు, ఇస్తే మాట ఎనరు అని పెద్దవాళ్ళ చేత బోధింపబడిన వాళ్ళు అనమాట. ఆ పద్ధతి అంతా అనమాట. ఆ సమయంలో ప్రార్థనకి వెళ్తానండి అని అడిగితే, మక్కాయి వచ్చింది, ఇప్పుడు ఇవాళ మక్కాయి వస్తానంది, ఎక్కడికి వెళ్ళొద్దు ఇంట్లోనే ఉండు అని పనికి వెళ్ళిపోయేవాడు. ఆమె రాదు. ఝాన్సీ వచ్చేది. రా అంటే, మాడబడిచి వస్తుందంట, నేను రానులే, ఈసారి వస్తాను. మళ్ళీ 2వ వారం కూడా అదే సేమ్ డైలాగ్. ఆమె రాలా. ఝాన్సీ మా ఫ్రెండ్ అంది, వాళ్ళు రారు, శాతానుడు ఆటంకం పెడతానికి ఇలా జరుగుతుంది, నువ్వేదో ఒకటి చెప్పేసి వచ్చే అమ్మాయి, నువ్వు దేవుని వాక్యం వినాలి అంది. ఆ మాట అనగానే 2వసారి అన్నాను, పిన్నొస్తే వంట చేసి పెట్టాను, భోజనం చేసి పెట్టుకొని తినమనండి, నేను ప్రార్థనకి వెళ్ళి వస్తాను ప్లీజ్ అని బతిలాడి వెళ్ళిపోయా మా ఫ్రెండ్తో. ఫస్ట్ టైము నేను మందిరంలోకి అడుగు పెడతాంటే, ఇలాగే ఒక పొడవాటి మందిరము, రేగుల షెడ్ వేసి ఉంది, అక్కడ ఇట్లా అడుగు పెడతా ఉన్నప్పుడే అందరిలోకి రావడమే కొంచెం కష్టంగా ఉంటుంది. అప్పుడు జనము స్తుతి ఆరాధన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు చెల్లి స్తుతి ఆరాధన చేస్తుంటే నాకు అదే గుర్తుకొచ్చింది. చక్కని స్తుతి ఆరాధనతో అన్న దావీదులాగా నాట్యం ఆడి దేవుని స్తుతించదమనే పాటకి డ్యాన్స్ వేస్తా పాట పాడుతున్నాడు. లోపలికి అడుగు పెట్టగానే, దీన్ని వీళ్ళు ఎలా ఎగురుతున్నారు అనేసి గబక్కున ఒక అడుగు వెనక్కేసి మళ్ళీ ఆ పిల్ల వెళ్ళిపోయిందని మళ్ళీ ఆ పిల్లతో పాటు ముందుకెళ్ళి బిడియంగా భయంగా లోపలికి వెళ్ళాను నేను. అలా వెళ్ళిన తర్వాత అక్కడ వాతావరణం అంతా ప్రశాంతంగా ఉంది. ఆ తర్వాత చక్కని వాక్యం చెప్పారు. ఆ వాక్యం విన్న తర్వాత బాగుంది, ఇదంతా బాగుంది, కానీ అదేం అర్థం కావట్లా, కానీ బాగుంది, ప్రేమ బాగుంది, మాట బాగుంది, కానీ యేసయ్య మాట్లాడతాడా? ఇదే మాట నేను నా ఫ్రెండ్ని కూడా అదే అడిగాను. నువ్వు చెప్తున్నావు కదా యేసయ్య నిజమైన దేవుడని, యేసయ్య మాట్లాడా నీతో మాట్లాడితే చెప్పు అని అంటే, నాతో మాట్లాడాడు, నీతో కూడా మాట్లాడతాడు అని అంది. నాతో కూడా మాట్లాడితే నేను నమ్ముతా, నీతో మాట్లాడితే నువ్వు నమ్మావు, నాతో మాట్లాడితే నేను నమ్ముతాను అంతే అనేసి వాదన మళ్ళీ మాకిద్దరికి స్టార్ట్ కదా. ఇంకా ఆ మాట అన్నాను. సరేనమ్మ లాయరు, నీతో నేను వాదించలేను, నువ్వు కూడా దేవుడిని అడుగు. అప్పుడు ఒక మాట చెప్పింది, అడుగుడి ఇవ్వబడును, వెదకడి దొరుగును, తట్టుడి తీయబడును అంది. ఇదేందో ఈ మాటలు బాగున్నాయి, అలాగే అని చెప్పని నేను ఇంకా ఆ మాట అడగటం మొదలుపెట్టాను. సరిగ్గా నాకు 8వ నెల ఆ సమయంలో, ప్రెగ్నెన్సీతో ఉన్నాను, 8వ నెల ఆ సమయంలో చెకప్కి వెళ్తే డాక్టర్లు చెకప్ చేసి, నీకు బెడ్ ఎదగలేదు, నువ్వు హాస్పిటల్లో జాయిన్ అవ్వాలన్నారు. హాస్పిటల్ జాయిన్ చేసుకున్నారు. అప్పుడు నాకు అప్పుడు దాకా తెలియదు, అప్పుడు కొంచెం భయం వేసింది, ఏమైందో నా కడుపులో బిడ్డకి ఈ మాట చెప్పారని. నేను ఏడుస్తా కూర్చున్నాను, నా ఫ్రెండ్ వచ్చింది చూడటానికి, బాగోలేదని సంగతి, హాస్పిటల్లో ఉన్నాను. అప్పుడు ఒక మాట చెప్పిందండి నాతో, ఇప్పటి వరకు నీకు సరైన అవసరం రాలేదు, ఇప్పుడు వచ్చింది, ఈరోజు నువ్వు దేవుని సందులో సరిగ్గా 7 గంటలకి ఇదే మంచం మీద కూర్చో, నువ్వు కింద కూర్చోకూడదు, మోకరెళ్ళకూడదులే, నిండు నీళ్ళతో ఉన్నావు కదా, ఇదే మంచం మీద కూర్చొని 7 గంటలకు ప్రార్థన చేయి, నేను కూడా ఇంటికి వెళ్ళి 7 గంటలకు నీ కోసం ప్రార్థన చేస్తా, ఏక మనసు కలిగి ఇద్దరం మనం చేసి అంటే, అప్పుడు మా చుట్టూ డాక్టర్లు ఉన్నారు, ప్రార్థించడానికి అమ్మాయికి అవకాశం లేక ఆ మాట అంది. అదే సమయంలో ఏకీభవించి ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు అంది. అలాగే అని చెప్పి నేను ఆ అమ్మాయి వెళ్ళిపోయాక అట్లాగే 7 దాకా చూసి 7ంటికి కూర్చొని, యేసయ్య నా ఫ్రెండ్ చెప్పింది, నువ్వు నిజమైన దేవుడు వంట కదా, నా కడుపులో ఉన్న బిడ్డకి ఏమీ అవ్వకూడదు, నాకు మంచి బిడ్డ కావాలి, నీ సహాయం అందించు ప్రభువా అని కన్నీటితో, వెచ్చటి కన్నీరు బొగ్గల మీద జారుతూ ఉన్నప్పుడు దేవుని సందులో విజ్ఞాపన చేసి అడిగాను. అదే సమయంలో నా ఫ్రెండ్ కూడా ప్రార్థన చేసింది, దేవుడు నన్ను దర్శించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తెల్లారి డాక్టర్లు వచ్చి అప్పుడు దాకా పరీక్షలు చేసి ఏదేదో రాసిన డాక్టర్లు ఏమన్నారంటే, అమ్మా అంతా బాగానే ఉంది, నీకు కాన్పు నొప్పులు వచ్చినప్పుడు మళ్ళీ రావచ్చు, ఇప్పుడు డిశ్చార్జ్ చేస్తున్నామని రాసేసారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఫస్ట్ టైం నేను దేవుని యొక్క శక్తిని తాకగలిగానండి.
నా మనసులో బలంగా ఇంకా దేవుని ప్రేమ నాటుకుపోయింది. వచ్చింది మా ఫ్రెండ్, ఏమన్నారు డాక్టర్లు ఏమన్నారని గబగబ వచ్చింది. మళ్ళీ తెల్లారి కూడా చెప్పాను, రాత్రి నువ్వు ప్రార్థన చేసావా? నేను కూడా ప్రార్థన చేశానంటే, చేశానమ్మా నీ కోసం ప్రార్థన, నీకు ఆడపిల్ల పుట్టిద్దంట దేవుడు చూపించాడు అంది. దేవునికి స్తోత్రం. ఏ పిల్ల అయినా పర్లేదు, డాక్టర్లు కూడా ఈరోజు డిశ్చార్జ్ చేశారు ఝాన్సీ, నాకు బాగుందంట అని చెప్పాను. అది మొదలుకొని నా దేవుని నిన్ను వదలలేదండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే ఈయన ఆశ్చర్య కార్యములు జరిగించే అద్భుతమైన దేవుడు. ఇప్పటి వరకు నా శ్రమల్లో, నా ఇరుకుల్లో, నాకు తల్లి పడుతున్న బాధల్లో ఏనాడు మేము పూజించే మా దేవుడు మా వైపు చూడలేదు. కానీ ఒక్కసారి కన్నీటితో దేవుణ్ణి వేడుకోగానే ఈ ప్రేమ కలిగిన దేవుడు నా ప్రార్థన ఆలకించి నాకు వెంటనే జవాబిచ్చాడు. కాబట్టి విగ్రహాలన్నీ ఓ పక్కన పెట్టేసుకొని చక్కగా దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టాను. మా హస్బెండ్ అంటే మా ఇద్దరికి చిన్న చిన్న వయసులోనే పెళ్ళి అయిపోయింది. ఆయనకి 19 ఏళ్ళు మా పెళ్ళప్పుడు. ఆ టైంలో ఆయన కూడా ఏం పెద్దగా నన్ను అభ్యంతర పెట్టి అంటే ఇబ్బంది పెట్టలేదు. కానీ నాయనమ్మ వాళ్ళు, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు చూస్తే ఒప్పుకోరు, వాళ్ళోళ్ళు చూస్తే ఒప్పుకోరు, జాగ్రత్తగా చేసుకో అని అన్నాడు. ఆ విధంగా నేను దేవుని సన్నిధికి ఆరాధించడం మొదలుపెట్టాను. దేవుడు అద్భుతంగా ఆడపిల్లనే ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూపించాడు, ఆడపిల్లనే ఇచ్చాడు, స్వస్థపరిచి కార్యం జరిగించాడు, చక్కటి పిల్లనిచ్చాడు. అలాగే ఆ విధంగా నేను దేవుని సన్నిధిన 6వ నెల, పాపకు 6వ నెల అన్నప్పుడే ఇంకో విషయం తెలుసా, మా అమ్మమ్మ భయంకరమైన విగ్రహారాధికురాలు కదా, చెప్తేనేమో అంతంత గొప్ప సాక్ష్యాలు చెబుతుంది. ఇప్పుడు చూస్తే విగ్రహారాధన. నాకు ఎప్పుడైతే నా ఫ్రెండ్ వాక్యం చెప్తుందో పరిగెత్తుకుంటా నేను విన్న వాక్యం విన్నట్టుగా వచ్చి, మా పిన్ని పాపం దేవుని దర్శనం కలిగి ఉండి అన్నీ చేస్తున్నా రక్షణ అనేది తెలియదు ఆమెకి. అలాంటి ఆమెకి నేను విన్న సువార్త విన్నట్టుగా అమ్మమ్మకి, మా పిన్నికి, మా చెల్లి, అప్పుడు మా చెల్లికి 13 ఏళ్ల వయసు, మా చెల్లికి సువార్త చెప్తే, మా పెద్దమ్మ కూతురు ఉంది, మా అక్క ఇంకొక ఆమెకి, మేము 5గురం కలిసి దేవుణ్ణి స్తుతించేవాళ్ళం. మళ్ళీ మా ఝాన్సీని కూడా తీసుకొని వెళ్ళి అక్కడ వాక్యం చెప్పించేదాన్ని. అప్పుడు మా అమ్మమ్మ ఏం చేసిందంటే, అమ్మమ్మ దగ్గర కూర్చొని ఒక మాట చెప్పాను, అమ్మమ్మ అందరికన్నా ముందు లైన్లో నువ్వే ఉన్నావే, చచ్చిపోతావేమో, రక్షణ లేకుండా చచ్చిపోతే నరకానికి వెళ్తావమ్మమ్మ అని ఏడ్చి ప్రార్థన చేశాను. నా బ్రతుకు పాడుగాను. అమ్మమ్మ ఇంతే అంది. ఎన్ని గొప్ప కార్యాలు చేసిన నా యేసయ్యని మరిచి ఎందుకు విగ్రహారాధన చేసింది తెలుసా? మా తాత ఏమన్నాడంటే, నువ్వేంది వెళ్ళిపోయి అక్కడ కలిసిపోతున్నావు వాళ్ళల్లో, నాకు అక్కర్లేదు, నీకు విడాకులు ఇచ్చేస్తా, ఎటు 2వ పెళ్ళం ఉందిగా. ఇంకా ఆయన అదే మాతో అంటున్నాడు, అమ్మో ఎక్కడ వెళ్ళిపోతాడు నా భర్త నన్ను వదిలేని అన్నీ వదిలి విగ్రహారాధనకు వచ్చేసింది భర్త కోసం. అలాంటి ఆ భర్త కోసం నేను ఇట్లా చేశాను, నేను తప్పు చేశానని ఆమె తెలుసుకొని ఎలాగైనా ఆమె దగ్గరే ఉంటున్నాడు, ఏమ దగ్గరే ఉండలేదు పాపం. ఏమో పిల్లల్ని బతికించుకొని మా మామయ్య కష్టపడి సంపాదించుకొని పోషించుకోవటమే. అప్పుడు ఆమె వచ్చి నా బ్రతుకు ఇట్లాగ అయింది అనుకొని పటాలు, పెద్ద పెద్ద పటాలు ఉండేవి మా ఇంటి, విగ్రహారాధన పటాలు అన్నిటిని మూటగట్టి తీసుకెళ్ళి ఎక్కడో పడేసి వచ్చి మాతో పాటుగా 5గురం ఒకేసారి రక్షణ పొందుకున్నామండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు డిసెంబర్ 31 అప్పుడు ప్రారంభమైంది మా ఆత్మీయ జీవితం. మా చెల్లి పాస్టర్ గారు బాప్తిసం ఇస్తా, ఇంత చిన్న పిల్లవు కదమ్మా, నువ్వు బాప్తిసం ఎందుకు తీసుకుంటున్నావు అని అడిగితే, చనిపోతే నేను నరకానికి వెళ్ళటం నాకు ఇష్టం లేదు, నేను యేసయ్య దగ్గరికి వెళ్తాను, నాకు బాప్తిసం కావాలని అడిగింది మా చెల్లి. అప్పుడు 13 ఏళ్ళు. పాస్టర్ గారు వెంటనే పాస్టర్ గారికి ఇక్కడికి వచ్చిందనమాట. సరే అనేసి నవ్వుకుంటా చేయిబెట్టి ప్రార్థన చేయటం నాకు బాగా గుర్తు. అలాగ దేవుని సన్నిధిని హత్తుకున్నాక వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు వెళ్ళటానికి దేవుడు మాకు తోడుగా ఉండి నడిపించాడండి. ఆశ్చర్యకరమైన ఆత్మ కార్యములు ప్రత్యక్షతని. నాకు ఒక ఆశ ఉంది కదా, ఏంటది? ఇందా చెప్పాను మీతో, దేవుడు మాట్లాడాలి. ఏమన్నాను? అందరు ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉన్నారా? ఎవరైనా నిద్రపోతున్నారా? నిద్రపోతున్న వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. పర్లేదు, మేలుకుతూనే ఉన్నారు. దేవుని స్తోత్రం. అయితే ఇంకా నాకు దేవుడు మాట్లాడాలి. ఇప్పుడు నాకు ప్రారంభమైంది నా పరీక్ష. ప్రసవ వేదన పిల్లని కన్నప్పుడు కాదండి, నేను దేవుని కోసం పడ్డాను. నా దేవుడు మాట్లాడాలి. ప్రార్థన అంటే ప్రతిదానికి ముందుండేదాన్ని. ఎలా ప్రార్థించామంటే పరుగులు పెట్టాము. కొండ మీద ప్రార్థనలు అంటే పసిబిడ్డలను చంకనేసుకొని కొండల మీద ప్రార్థనలు పెట్టేవాళ్ళు మాకు సేవకులు. పరుగులు పెట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళం. అక్కడ 3 రోజులు ఉపవాస కూడికలు. పిల్లలకు పాలుండే కాదు, బ్యా అని పిల్లలు ఏడుస్తుంటే ఏడ్చే పిల్లలతో పాటు మేము ఏడుస్తా దేవుని స్తుతించాం, ప్రార్థన చేసాం. ఒకరోజు అయితే మా పాపకి జ్వరంతో కూడిన ఫిట్స్ కూడా వచ్చేసినాయి. ఆ చలిగాలికి, ఆ జ్వరానికి. అయినా దేవుడు అలా ముట్టి స్వస్థపరిచాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. జీవము కలిగిన దేవుని సన్నిధిలో ఉన్నాము. దుష్టుడు ఏదో చేయాలని ప్రయత్నం చేసిన దేవుడు మమ్మల్ని ఏమీ చేయలేడు.
నేనేమో పసిబిడ్డను తీసుకొని వెళ్ళా. పసిపిల్లలను తీసుకొని వస్తే ఎక్కడ ఉంచుతారండి చర్చిలో? చివరంట. ముందు చెప్తుంది. ఎందుకంటే అటు ముందు కూర్చొని యవనస్తురాలుగా 16 ఏళ్ల వయసులో చక్కగా దేవుని స్తుతిస్తా ఆరాధన చేస్తా పాటలు పాడతా దేవుని అట్లా స్తుతించేది మా చెల్లి. బుజ్జి కాసేపు పట్టుకో బుజ్జి, నేను కూడా కాసేపు ప్రార్థన చేసుకుంటా అంటే ఎక్కడైనా అక్క కానీ ఇక్కడ కాదంది. నేను మాత్రం దేవుని సన్నిధిలో ఆరాధించింది ఉండలేను, నా వల్ల కాదు, నీ పిల్లని నువ్వే చూసుకో అంది. వీడెప్పుడైతే 4 తన్నైనా చేతికిస్తా. దేవుని మాట అనేసరికి ఏమీ చేయలేక ఆ వెనకాల మా అమ్మ గోడక అనుకొని కూర్చుంది. నిద్రపోతున్నావా? నిద్రపోతున్నా, లేపండి కొంచెం. అట్లా చివరి కూర్చొని బాగా ఏడుస్తూ ప్రార్థన చేసేదాన్ని. ఎందుకంటే డిస్టర్బెన్స్ కదండి పిల్లలు ఏడుస్తుంటే. దేవుని వాక్యమేమో నాకు మామూలుగా కాదు, అసలు అమృతం లాంటి మాట దేవుని మాట. నా దేవుని మాట విననివ్వకుండా పిల్ల ఏడిపిస్తుంది అనేసి ఏడ్చుకుంటా పిల్లని నిద్రపుచ్చుకొని శ్రద్ధగా వినేదాన్ని. స్తుతి పాటలు పాడుతా దేవుణ్ణి ఆరాధిస్తా. మా చెల్లి అక్కడే ఉండి అలా ఉండి అక్కడ కూర్చొని విన్న వాక్యం ఇప్పటికీ నాకు గుర్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అలాగే పాటలు పాడుతా దేవుని సన్నిధిలో స్తుతిస్తుంది. నన్ను దేవుడు వాక్యం పిలవటానికి పిలిచి దేవుని సువార్త చెప్పించుకుంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేను చాలాసార్లు మా చెల్లితో అన్నా, నువ్వు పట్టుకోలేదు కానీ నా పిల్లని, అందుకని దేవుడు నాకు వాక్యం ఇచ్చాడులే. ఒకవేళ పట్టుకుంటే పాటే ఇచ్చేవాడేమో, ఇప్పుడు నాకు వాక్యం ఇచ్చాడు. ఎట్లా ఇచ్చాడంటే ఆత్మీయంగా దేవుణ్ణి బలంగా హత్తుకోవటాన్ని బట్టి. అట్లాంటి వాక్కుతో దేవుడు నన్ను బలపరిచి మాట్లాడడం మొదలుపెట్టాడు. అయిపోయింది, పాప పుట్టింది, అంతా హ్యాపీ. దేవుడు నాకు కృపావరాలు ఇవ్వటం మొదలుపెట్టాడు. మాకు పల్లెటూరు మా అత్తగారిది. మా ఊరు వెళ్ళిపోయి మన పొలం బాగు చేసుకొని పొలం వేసుకుందాము, మన ఊరు వెళ్ళిపోదాము, సిటీలో ఉండలేమని మా హస్బెండ్ చెప్తే నేను అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడికి వెళ్ళినప్పుడు నేను అన్నీ చెప్తే రాత్రి అంతా పట్టిద్ది. ఒక చోట ప్రేయర్కి వెళ్తే నాకు ఆల్ నైట్ ఇచ్చారు. ఆల్ నైట్ 4 దాకా అయిపోయాక ఆమెన్, పిల్లలు నిద్రపోవాలి, మళ్ళీ తెల్లారుజామున పనికి వెళ్ళాలని కొంతమంది ఆమెన్ అని చెప్పి నిద్రపోండమ్మా ఇంక మేము వెళ్తాము అంటే నిద్రపోట్ల అలాగే చూస్తున్నారు. ఆమెనని చెప్పాక నిద్రపోండి అంటే కాదమ్మా ఇంకా చెప్పండి, తెల్లవారు పనికి వెళ్ళాలి అంటే లేదులేమ్మా పని తర్వాత చెప్పండి అంటున్నారు. అంటే నైట్ అంతా పట్టిద్ది నా సాక్ష్యం. అందుకని మీకు ముక్కలుగా చేసి ఐదే విషయాలు చెప్తాను. 5 విషయాలు చెప్తాను, శ్రద్ధగా వినండి, నిద్రపోవద్దు ఎవరు దయచేసి. ఏం అడిగాను దేవుణ్ణి? మాట్లాడమని అడిగాను. ఇప్పుడు నాకు పాప పుట్టిన తర్వాత నాకు దేవుని యొక్క పాషగారు ఏమన్నారంటే, అభిషేకం పొందుకున్న వారందరికీ దేవుని ప్రత్యక్షత కలుగుతుంది, దేవుని యొక్క కృపావరాలు దేవుడిస్తాడు, మీరు అడగండి, అడగకనే పొందుకోలేకపోతున్నారని దేవుడు చెప్తున్నారు. అడుగుట నీకు విశ్వాసముతో నువ్వు అడిగితే తప్పకుండా దేవుడు ఇస్తాడు, అడుగుడు ఇవ్వబడని అంటున్నాడు దేవుడు అని పాషగారు వాక్యం చెప్తా ఉన్నప్పుడు ఆ మాట నా హృదయంలో పదే 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 కలుపుకొని వచ్చి నేను అడుగుతూ ఉండేదాన్ని. ఏ పని చేసుకుంటున్నా దేవునితోనే మాట్లాడానండి. ఏ విషయంలో కూడా నేను ఎవరికి పక్కకు తొలగకుండా మాట్లాడటం. ఆ సమయంలో మా అత్తగారు ఊరు వెళ్ళిపోవడం జరిగింది. మా అత్తయ్య చనిపోయింది, మా అత్తయ్య లేదు. మా అత్తయ్య చనిపోతే ఆ ఇంట్లో నేను పెళ్ళైన కొత్తలో దేవుని నమ్ముకొని లేను. అప్పుడు విగ్రహారాధనలోనే ఉన్నాము. కొత్తలో మా అత్తగారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ కొత్తలో ఏమైందంటే అప్పుడు మా ఇంట్లో కరెంట్ లేదు. ఇంట్లోకి వెళ్ళగానే స్నానం చేసి ఇంట్లోకి వెళ్ళగానే దీపం మారిపోయేది. అమ్మో ఇదేం దీపం మారిపోయిందని చెప్పని గడగడలాడిపోయాం. అప్పుడు పెళ్ళైన కొత్త కాబట్టి కొంచెం అందరూ జాగ్రత్తగా చూసుకొని దీపం మారిపోకుండా దీపం వెలిగించుకొని అటు చూశారు. నాకు తెలియదు అసలు ఏం జరుగుతుంది అక్కడ అనేది. పాప పుట్టిన తర్వాత చంకనేసుకొని పాపని 9 నెలల పాపని తీసుకొని మా ఊరు వెళ్ళాము. వెళ్ళిన తర్వాత రెండో రోజు ఏం జరిగిందంటే అలాగే దీపం మారిపోయింది. మళ్ళీ ఇంకా కరెంట్ వేయలేదు, అప్పుడు సంవత్సరం అయినా కానీ దీపం మారిపోయింది. నాకు అప్పుడు గుర్తొచ్చింది, పెళ్ళైన కొత్తలో కూడా అట్లాగే వస్తే అయింది కదా అని. అప్పుడు నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా. ఒకసారి ఆరిపోయింది, రోట్లో పచ్చడి నూరుతున్నా, పిల్లని అక్కడ పడుకోబెట్టా. ఒకసారి దీపం మారిపోయింది, అరే దీపం మారిపోయిందని వెళ్ళి దీపం వెలిగించి వచ్చా. మళ్ళీ దీపం మారిపోయింది, చీకట్లో ఉంది పిల్ల, మళ్ళీ ఆరిపోయింది, 3 సార్లు ఆరిపోయింది. అప్పుడు నాకు ఆలోచన వచ్చింది, పెళ్ళైన కొత్తలో కూడా అలాగే జరిగిందని. అప్పుడు అన్నాను, యేసు క్రీస్తు నామములో ఆజ్ఞాపిస్తున్నాను, ఇంక దీపం మారిపోకూడదని ప్రార్థన చేసి వెళ్ళి నేను పచ్చడి నూరుకున్నాక ఇంక మళ్ళీ అదే మారిపోలేదు. ఆ తర్వాత అప్పుడు అర్థమవుతుంది, ఇక్కడ చీకటి క్రియలు పనిచేస్తున్నాయి. ఇక వెంటనే నేను ఆ రాత్రి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. ప్రార్థన చేస్తూ ఉంటే నా పక్కలో ఉన్నటువంటి పసిబిడ్డ పాలు తాగుతూ ఉంది. అలాగే నేను ట్రాన్స్లోకి వెళ్ళిపోయాను. నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. నాకు ఇంట్లో ఏం జరుగుతుందంటే మా ఇంట్లో మాది పెద్ద గది, ఆ మధ్యలో నడిమంచం మీద మా అత్తయ్య మా మామయ్య ఇద్దరు కూర్చొని ఉండి కుండలోంచి ఏదో తీసుకొని తింటుంది. ఆవిడ చనిపోయిందిగా, కుండలోంచి ఏదో తీసుకొని తింటుంది. మా అత్తయ్య ఫోటో కూడా లేదు,
నేను చూడలేదు ఆమెని, కానీ ఆమెను చూశాను. ఫోటో కూడా చూడలేదు, అసలు లేదు మా ఇంట్లో, కానీ ఆమెను నేను చూశాను. ఆమెను చూసి ఆమె అట్లా తీసుకొని తింటా ఉంటే ఆమెను అన్నాను, డైరెక్ట్గా మాట్లాడాను, అత్తయ్య అందరు నిన్ను మంచిది మంచిది అంటారు కదా, మంచిది రుక్మిణమ్మ మంచిది అని చెప్పుకుంటున్నారు, నువ్వేంది ఇలాగ వస్తున్నావు ఇంట్లోకి, పసిపిల్లని ఇంట్లోకి రాకూడదంట, నువ్వు వెళ్ళిపో అని ధైర్యంగా మాట్లాడటానికి దేవుడు నాకు తన యొక్క కృపావరాన్ని ఇచ్చాడండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏమందో తెలుసామా, నేను వెళ్ళను అంది. ఒక్కసారి నా గుండెల్లో దడ 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 వచ్చేసింది. ఏదో ఆ మాట అంటే కొంచెం ధైర్యం చెక్కపట్టుకొని అన్నాను, నేను వెళ్ళను అని ఎదురు తిరిగి మాట్లాడేసరికి ఇప్పుడు ఏం చేయాలి ప్రభువా అని ప్రార్థన చేసుకుంటా నా మనసులోంచి వచ్చే మాట ఏంటంటే గట్టిగా, నువ్వు వెళ్ళేదేంది, నీ తల్లో జేజమ్మే దిగి పారిపోయేది, నా దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నా అని తెలియదు, ఈ మాటే మాట్లాడా, గట్టిగా మాట్లాడి వెళ్ళిపో నా దగ్గర నుంచి అని చెప్పని, యేసయ్య నామములో వెళ్ళిపో అనేసరికి అని కళ్ళు తెరిచి చూస్తే లేదు, అమ్మయ్య లేదు అనుకొని అలా బయటికి వెళ్ళేసరికి మా ఇంటికి ప్రహరీ గోడ ఇట్లా ఉంటుంది, ఇంటి పక్కన 4 అంటే సెంటర్ మా ఇల్లు 4 రోడ్లు కూడలి ఉందన్నమాట మా ఇంటి రోడ్డు పక్కన. ఏమందంటే ఆ నుంచొని, ఇంట్లో నుంచి పంపించావు, ఇక్కడ నుంచి పంపలేవు నన్ను అంది. అంటే అది 4 కూడల రోడ్లు దెయ్యాలు ఉంటాయి, ఏ క్రియలు జరుగుతూ ఉంటాయి అని చెప్పి అంటారు కదా. అప్పుడు నేనేమన్నానంటే తడుముకోకుండా, ఇంట్లో ఉంటేనే నన్నేం చేయలేకపోయావు, అక్కడుంటే నన్నేం చేస్తావే అన్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నిన్నేమి చేయలేననుకో ఇంకెవరు లేరా, ఇలాగే మాట్లాడింది దెయ్యం నాతో. ఆ మాట అంటాం పక్కలో పిల్లకి ఎవ్వని కేకబెట్టి ఆడవటం ఒకేసారి జరిగింది. అప్పుడు నాకు అర్థమైంది పిల్లను కొట్టింది అని. ఇట్లా సంగతి అండి, అత్తయ్య ఇదేమైంది మాట్లాడుతుందని చెప్తే మా ఆయన ఒప్పుకుంటాడా, నీకు పల్లెటూళ్ళలో ఉండటం ఇష్టం లేక మా అమ్మ దెయ్యమైందని చెప్తున్నావు అని ఇంకేమైనా గొడవ పెడతాడని ఏం చెప్పకుండా, పిల్లకి పాలు మానిపిస్తాను, సంవత్సరం నిండింది, 2వ సంవత్సరం వచ్చింది, అమ్మ తీసుకురమ్మంది, వెళ్ళి తీసుకెళ్ళి వదిలిపెట్టండి అని పంపించా. అలా పంపించినప్పుడు ఆయన తీసుకెళ్ళి వదిలిపెట్టి వచ్చాడు. ఇంక ఈయన కూర్చున్నాడు, తలకాయ నొప్పి పడుతుందని. ఎన్ని ప్రయత్నాలు చేసినా తలనొప్పి పోలేదు. ఆ సమయంలో పాష గారు ఏమన్నారంటే, అమ్మ 3 దినాలు ఉపవాసం ప్రార్థన చేసి కొండ మీదకి తీసురా ప్రార్థన చేద్దామన్నారు. 3 దినాలు ఉపవాస ప్రార్థన చేసి కొండ మీదకి తీసుకొని వెళ్ళామండి. కొండ మీదకి తీసుకొని వెళ్ళిన తర్వాత దేవుడు అద్భుతంగా ఆయన స్వస్థపరిచాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసయ్య హల్లెలూయా అంటమే ఆయనకి ఎంతో ఇబ్బంది. అలాంటి ఆయన దావీదులాగా నాట్యమాడిన పాటకి డ్యాన్స్ వేసి స్తుతించి ఆరాధన చేసి పాట పాడి ఆయనలో ఉన్న దెయ్యాన్ని పోగొట్టుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇంకప్పుడు అన్నాడు, అమ్మ ఇక్కడ వద్దు మనం వెళ్ళిపోదామని చెప్పని వెంకటకృష్ణాపురం, అప్పుడు గుంటూరు వచ్చేసామన్నమాట ఆ ఊరు నుంచి. అలా మా ప్రయాణం సాగుతూ ఉంది. అక్కడ దేవుడు దెయ్యాన్ని వదిలించేటువంటి శక్తినిచ్చాడు. దెయ్యపు శక్తులు నన్ను ఏమి చేయకుండా దేవుడు కృపనిచ్చి ప్రార్థన చేసినప్పుడు దెయ్యాలు పారిపోవడం అనేది ప్రారంభమైన కృపావరం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత ఏమైందంటే 2వసారి గర్భిణి, 21 సంవత్సరం 22వ సంవత్సరం నాకు అప్పుడు 2వసారి గర్భిణి. ఆ సమయంలో మిషన్ కుడుతున్నాను. మిషన్ కుడతా ఉంటే నేను కూర్చున్నటువంటి చైరు స్క్రూ లూజ్ అయిపోయి అలాగే చతికిలబడ్డా. కాసేపటికి ఓవర్ బ్లీడింగ్ అయిపోతుంది. పగలే భయంకరమైన విగ్రహారాధన ఆ ఇల్లుగల్లాళ్ళ ఇంట్లో జరిగింది. కాసేపటికి నాకు ఇది జరిగింది. నేను ప్రార్థన చేస్తున్నా మొదటి నెల నుంచి, నెల తప్పినాను కాడ నుంచి, ప్రభువా ముందు పాపనిచ్చావు కదా, ఇప్పుడు బాబుని ఇవ్వని ప్రార్థన చేస్తున్నా. ఇప్పుడు చూస్తే ఓవర్ బ్లీడింగ్ అయిపోతుంది. హాస్పిటల్కి వెళ్ళిపోయాం. హాస్పిటల్కి తీసుకెళ్ళారు. డాక్టర్లు ఏమన్నారంటే, అమ్మా నీకు గర్భిణి నిలవదు, అబార్షన్ చేసేస్తాము, మళ్ళీ ఇస్తాడులే, మళ్ళీ పుడతారులే, చిన్న వయసేగా, ఇబ్బంది ఏమి లేదు అన్నారు. నేను అప్పుడు డాక్టర్తో ఒక మాట చెప్పాను, నా దేవుడిని నేను ఒక మాట అడిగాను, ప్రభువా నాకు అబ్బాయి కావాలి అని. నా దేవుడిచ్చిన బిడ్డ ఏది ఎట్ట జరిగినా నా దేవుడు నన్ను వదిలిపెట్టాడు, కాబట్టి నాకు ఏమి అక్కర్లేదు, మీరు ఎన్ని చెప్పినా కానీ. అమ్మ అలా ఉంచుకుంటే కాలో చెయ్యో లోపం ఉన్న పిల్లలు పుడతారు, లేదంటే చనిపోయిన బిడ్డ పుట్టొచ్చు, మీకు ప్రమాదం అమ్మా అన్నారు. ఏమొద్దు సరే అని వాళ్ళ దగ్గర సైలెంట్గా బయటకు వచ్చేసి ఇంటికి వచ్చి నేను దేవుని సందులో ఒక ప్రార్థన చేశాను. ప్రభువా నేను నమ్మిన దేవుడు గొప్ప దేవుడు కదా, వాళ్ళ మాటలు కాదయ్యా, నాకు మగబిడ్డ ఆరోగ్యవంతమైన మగబిడ్డ ఇచ్చినందుకు స్తోత్రం అని ఏమీ లేని సమయంలో విశ్వాసంతో ప్రార్థన చేశానండి. ఏమీ లేని సమయంలో అప్పుడు నా భర్త నాతో పాటు కూర్చొని ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఆయన ప్రార్థిస్తూ అన్నాడు, పాపం మా ఆయనకి గబ్బా గబ్బా మొక్కుబడి చేసేయటం ఇష్టం అనమాట. అమ్మాయి మనం అబ్బాయి పుట్టగానే భాష గారికి బట్టలు పెట్టేసి సంఘమంతా భోజనాలు పెట్టుకొని గొప్ప పండగ చేద్దామన్నాడు. అలాగే చేసుకుందాంలే, ముందు ప్రార్థన చేద్దామని చెప్పి ప్రార్థన చేయించాం. దేవుడు అలాగే చూపించాడు. నెల దేవుడు బాబుని చూపించాడు. ఏ ప్రత్యేకమైన మెడిసిన్ వాళ్ళు ఇచ్చిన ఐరన్ ట్యాబ్లెట్ వరకే వేసుకున్నా, ఏ బెడ్ రెస్ట్ తీసుకోలే. ఒకటే అన్నాను, బెడ్ రెస్ట్ నేను తీసుకోలేను ప్రభు, నాకు ఒక పసిబిడ్డ ఉంది,
నువ్వే నాకు సహాయం చేయాలి అని ప్రార్థన చేసుకొని నేను పని చేసుకుంటా ఉంటే మా ఇంటి ఓనర్ వచ్చింది, ఏమండి మీకు ప్రమాదం కదా, బెడ్ రెస్ట్ అన్నారు, అయినా ఏదో చెప్పారు కదా డాక్టర్, ఎందుకు మీరు ఇలా పని చేసుకుంటున్నారంటే, అవునా అయితే మీతో ఒక మాట చెప్తాను, అవిశ్వాసులతో విశ్వాసంతో ఒప్పుకుంటే దేవుని కార్యం జరిగిద్దంట, దేవుడు నాకు అందమైన ఆరోగ్యవంతమైన మగబెట్టినవ్వబోతున్నాడు, మీరు చూడండి అన్న. ఇట్లా ప్రార్థన చేస్తారా మీరు అంది. ఆమె కూడా అనిరాలే. ఇట్లా ప్రార్థన చేస్తారా అంది. అవును ఇలాగే ప్రార్థన చేస్తాం, నమ్మితే దేవుని మహిమను చూస్తాము అని చెప్పాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంతే, నెల నిండేంత వరకు దేవుడు క్షేమంగా కాచి కాపాడాడు. ఆ ప్రాంతంలో అనేక మందికి సువార్త ప్రకటించడానికి నాకు దేవుడు గొప్ప కార్యం జరిగించాడు. అనేక మంది అంటున్నారు, ఆ అమ్మాయికి అట్లాగ అయిందంటగా, అబార్షన్ అయిపోయింది అన్నారంట కదా, అయినా కానీ ఆ అమ్మాయి పూజించే దేవుడు గొప్పవాడు. ఆ విధంగా నాకు కానుపు నొప్పులు వచ్చే సమయానికి నాకు 9 నుండి 10 కూడా వచ్చేసింది, కానిపోవలేదు. ఆ టైంలో డాక్టర్లు ఏమన్నారంటే, అక్కడ చుట్టుపక్కల వాళ్ళు అంటున్నారు, ఈమెకి మళ్ళీ అమ్మాయే ఇంతకాలం అయిందని పందాలు కూడా కాసుకున్నారంట. అయినా అవన్నీ పట్టించుకోవాలని, అబ్బాయి కావాలని ప్రార్థన చేస్తున్నాను, దేవుడే కార్యం చేస్తాడని. కానుపు నొప్పులకి వెళ్ళే సమయంలో అందరు నాతో పాటుగా ఎవరెవరైతే నా మాటని విని ఆసక్తిగా ఉన్నారో జంటలుగా వచ్చారు అక్కడికి హాస్పిటల్లో చూడటానికి. దేవుడు అందమైన ఆరోగ్యవంతమైన మగబెట్టినిచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎక్కడ దేవుడు నన్ను విడిచిపెట్టలేదండి ఆ విషయంలో. అదే గొప్ప కార్యము. అలాగూ చూసిన వాళ్ళు దేవుని నామని మహింపరుస్తూ దేవుని సందులో నిలబడ్డారు. అలాగే దేవుడు 2 బిడ్డలు ఇచ్చిన తర్వాత దేవుని కార్యంలో ఆయన ఒక మొక్కుబడి చేశారు కదా మా హస్బెండ్. ఇది మొక్కుబడేనే నాకు తెలియదు. దేవుడు మంచి పని చేయటమే మంచిదే, పాషం గారికి బట్టలు పెట్టవచ్చు, భోజనాలు పెట్టుకోవచ్చు, మంచిదే అనుకున్నాము. కానీ దాన్ని నెరవేర్చడం తెలియలేదు. నెరవేర్చడం తెలియకపోయిన సమయాన ఒక పాదగుంటూరులో, అంటే గుంటూరులోనే ఒక మంచి స్థలం కొనుక్కున్నాము, మంచిగా ఒక రకమైన ఇల్లు కట్టుకున్నాము, 2 బెడ్రూములు, కిచెన్, హాలు, అంటే కంప్లీట్ వర్క్ అవ్వలేదు కానీ ముద్దు కట్టుబడితో పని చేసుకున్నాము. కానీ మొక్కుబడి తీర్చలేదు. సడన్గా ఒక్కసారిగా కష్టాలన్నీ వచ్చేసి సంవత్సరంలోనే ఇల్లు అమ్మేశాం. ఇల్లు అమ్మేసి ఒక్కసారిగా దేవుడు అట్ట ఇసిరేసినట్టుగా వెళ్ళిపోయాం. మళ్ళీ మా పల్లెటూరు, అంటే మా ఆయన్ని పెంచుకున్నామా అమ్మమ్మ వాళ్ళ ఊరు అనమాట. మనకు అక్కడ కొంచెం పొలం ఉంది కదా, అక్కడికి వెళ్ళిపోదామని అన్నాడు. సరే అని చెప్పని వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడిని ఒక మాట అడిగాను, ప్రభువా ఈ లోపు ఏం జరిగిందంటే, ఈ కష్టకాలం అన్నానే ఈ సంవత్సరంలో, అప్పుడు నేను దేవుని సందులో మందిరంలో కూర్చొని ఒకరోజు బాగా కడుపులు నొప్పి వస్తే, తట్టుకోలేక కడుపులు నొప్పి వస్తే 11 అప్పుడు 11 ఆ టైము, నేను మందిరంలో ఒక తాళం చేయి నా దగ్గరే ఉంటుంది, ఇలాగే మా మందిరం కూడా ఉంటుంది, తాళం చేయి నా దగ్గరే ఉంటుంది, ఇంటి పక్కనే మా ఇల్లు, మందిరం పక్కనే మా ఇల్లు, మేము కట్టుకున్న ఇల్లు. ఆ తాళం తీసుకొని మందిరంలోకి వచ్చేటప్పుడు నేను వంగిపోయి ఏడ్చుకుంటా కడుపులు నొప్పి తట్టుకోలేక మందిరంలోకి వచ్చి దేవుని సందులో మొర్ర పెట్టానండి. ఆ సమయంలో బాగా ఏడ్చాను. ఏం చేయాలో అర్థం కావట్లే, కడుపులు నొప్పి తట్టుకోలేకపోతున్నాను, బాగా ఏడ్చాను. ఏడుస్తా ఉన్నప్పుడు నాకు ఒక స్వరం వినబడుతుంది, దేవుని స్వరం శ్రద్ధగా ఆలకించు అని హెచ్చరిక స్వరం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆ నొప్పి అదంతా తట్టుకొని నేను జాగ్రత్తగా వింటంటే విననీయకుండా, అంటే రేడియోలో స్టేషన్ మార్చేటప్పుడు సౌండ్ వస్తుందండి, అంటే రేడియోలో ఎవరికన్నా ఐడియా ఉంటే తెలిసిద్ది, అది డ్రమని సౌండ్ వచ్చింది. ఆ సౌండ్ వస్తుంది, అమ్మో ఒక పక్క దేవుని స్వరం శ్రద్ధగా ఆలకించమని నాకు దూత స్వరం వినబడింది, ఇప్పుడు మళ్ళీ ఈ సౌండ్ ఏంది అనేసి నేను శ్రద్ధగా జాగ్రత్తగా వింటంటే, నీ శ్రమను నేను చూస్తున్నాను, నేను నీకు తోడై ఉన్నానని దేవుని స్వరం విన్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ శ్రమను నేను చూస్తున్నాను, నేను నీకు తోడై ఉన్నాను, తీసేస్తున్నాను అనలేదు. అయినా నా శ్రమను చూస్తున్న దేవుడు నాతో ఉన్నాడు. ఈ లోకములో కోటాను కోట్ల ప్రజలు ఉన్నారు, వాళ్ళందరికన్నా నాకు ఎంతో ధనితని దేవుడు నాకు ఇచ్చాడు. నా దేవుడు నాతో ఉన్నాడు చాలు అనుకున్నాను. ఆ రాత్రికాలం లేచి స్తుతించి ఆరాధించి దేవుని నామాన్ని మహింపరిచి ఘనపరుచుకొని సంతోషముగా నేను నా ఇంట్లోకి వెళ్ళిపోయాను. అలాగే ఆ దినము నుంచి దేవుని స్వరాన్ని వినటం మొదలుపెట్టాను. ఏ అవసరం వచ్చినా నేను దేవుని పాదసందులో చేరి ప్రార్థించడం, దేవుని స్వరాన్ని వినటం అనేది అలవాటు చేసుకున్నాను. 2 విషయాలు చెప్పాను మీకు. పిల్లల విషయంలో గొప్ప కార్యం జరిగించడం, అలాగే దురాత్మ విషయంలో దాన్ని బంధించేటువంటి ఆత్మశక్తిని ఇవ్వటం. ఆ తర్వాత దేవుడు, నేను ఏ ఎండకా గొడుగు పట్టాలి అని పెద్దోళ్ళు అంటున్నారు. మా పనులు అంటే పల్లెటూరులో ఇచ్చారు నన్ను, కాబట్టి నేను పల్లెటూరు వాతావరణంలో ఉన్నాను. అక్కడ పనులే నేను చేసుకుని అలవాటు పడాలి. పాడిగేదెని పెట్టుకుంటానంటూ పాడిగేదెని పెట్టుకున్నాను, పొలం పని నేర్చుకున్నాను. చేయాలనుకున్న పని అంతా మా వాళ్ళతో పట్టి నేను వెళ్ళిపోయి చేయలేని చేతగాని పని కూడా చేస్తూ ఉంటే పాపం అందరూ నాకు చాలా ప్రేమగా సపోర్ట్గా ఉండేవాళ్ళు అనమాట మా వాళ్ళు. అట్లా నేను ఆ పనులు చేసుకుంటూ ఉన్నాను. ఆ పనులు చేసుకుంటూ ఉంటే దేవుడు ఒకరోజు పాడిగేది దగ్గర పాలు తీస్తుంటే మాట్లాడుతున్నాడు, ఈ పని ఎవరైనా చేస్తారు, నువ్వు చేయాల్సిన పని వేరే ఉంది అని. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. 2వ సారి స్వరం విన్నాను, గడ 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 గడలాడిపోయాను.
పాలు తీస్తానికి కూడా శక్తి లేదు. పాలు తీస్తున్న సమయం మాట స్వరం వెంటనే పాలకుండా ఇంట్లో పెట్టేసి దోణిప్పేసి లోపలికి వచ్చి తలుపేసేసుకొని కూర్చొని దేవుని సందులో ఏడ్చాను. యేసయ్యా ఏం చేయాలి స్పష్టంగా చెప్పవా? నేను ఎక్కువ చదువుకోలే, 10th క్లాసే చదువుకున్నానని చెప్పే దేవుడితో. ఎక్కువ చదువుకోలే, 10th క్లాస్ చదువుకున్నాను, నాకు జ్ఞానం లేదు, నాకు స్పష్టంగా చెప్పు ఏం పని చేయాలో, నీ పని అంటున్నావు ఏం పని చేయాలో చెప్పు అని అంటే మరలా దేవుడు వాక్య దర్శనం ఇచ్చాడు. తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం తీసి చదువుదాం ఒకళ్ళు స్పష్టంగా. నేనే చదవనా? మొదటి వచనం. తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యముతోడు నేను ఆనబెట్టి చెప్పున్నదేమనగా వాక్యమును ప్రకటించుము. సమయమందును అసమయమందును ప్రయాసపడము. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు కలవారై తమ స్వకీయ ఆలోచనలకు అనుకూలమైనటువంటి బోధకులను తమ కొరకు పోగు చేసుకుని కల్పనా కథల వైపు తిరిగే కాలం ఒకటి వస్తుంది. నువ్వు అన్ని విషయాల్లో మితముగా ఉండు, సువార్తికుని పని చేయుము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. బా ఎంత సంతోషం అండి! అది శ్రమేగా, అది కష్టమేగా, అది బాధేగా, ఎంత సంతోషమైనా కానీ ఎందుకు? దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ కష్టకాలంలో 1 సంవత్సరం అంతా పాత గుంటల్లో ఉన్నప్పుడు, అంటే గుంటల్లో ఉన్న సమయంలో కష్టం వచ్చిందని చెప్పానే, ఆ కష్టము మా హస్బెండ్ ద్వారా వచ్చింది. అదేంటి అంటే బాగా ఫ్రెండ్స్ అలవాటు, అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ స్త్రీలతో సహవాసాలు, వెళ్ళిపోయి అట్లాంటి అలవాట్లు చేసుకుంటాడేమో అని భయం. చేసుకోలేదు, చేసుకుంటాడేమో అని భయం. నా భర్తను నేను జాగ్రత్తపరచుకోవాలి అని భయం. ఇక్కడ ఉన్నటువంటి చాలామంది స్త్రీలు ఎవరైనా ఒకవేళ ఇటువంటి బాధలో ఉంటే ఈ విషయం మీకు చాలా దేవుని సహాయం వలన అర్థమవుతుంది. ఒక భార్యగా భర్త వేరే ఎవరైనా స్త్రీ వైపు చూస్తుంటే తట్టుకోగలమా? ఎవరో ఒక ఆమెతో బాగా స్నేహంగా ఉంటున్నాడు, నాకు తట్టుకోలేని వేదనతో కృంగిపోతున్నాను, వేదన పడుతున్నాను, అల్లాడిపోతున్నాను. ఎందుకు అంటే నా భర్త నా చేయి దాటిపోతాడేమో. ఎందుకంటే అప్పటికి చూశాను చాలా కుటుంబాలు అలాగే విచ్ఛిన్నమైపోయినాయి. నా భర్త నాకు చేయి దాటిపోతాడేమో, ఆయనకి ఏది ఇష్టమైతే అది చేసేదాన్ని, ఎంతగానో ప్రేమించేదాన్ని. ఎంత కోపం అంటే మా ఆయనకి చాలా కోపం. మజ్జిగన్నంలో అన్నం 3వ రోజు, పెళ్ళైన 3వ రోజు అన్నం పెడుతుంటే మజ్జిగన్నంలో కొంచెం అన్నం ఎక్కువ పెడితే ఫాట్ని చేయలేపాడు చెంపకేసి కొడతానికి. దడదడలాడిపోయి పెళ్ళైన 3వ రోజు. అంత కోపం ఆయనకి. వద్దన్నానుగా ఒకసారి చెప్పగా నాగన్నాడు. వామ్మో ఇలా కూడా కొడతారా? మా ఇంట్లో నేనేమో ముద్దుల మనవరాలి. మా అమ్మకి అందరికీ చాలా ప్రేమ. 12 ఏళ్ళు వచ్చిందాక నన్ను ఎత్తుకొని పెంచారు. అలాంటి నాకు ఈయన చెయ్యెత్తగానే అసలు ఇంకా అగాధంలోకి వెళ్ళిపోయినట్టుంది. అదే పరిస్థితిని చానాళ్ళు కొనసాగించాడు. అదే టైంలో ఇంకొక స్త్రీతో సహవాసం చేస్తున్నాడు, ఆమె వైపు చూస్తున్నాడు అన్న బాధ, వేదనతో నా సంసారం ఏమైపోయిద్దో అన్న వేదంతో నేను కృంగిపోతున్న సమయంలో దేవుని వాక్యం నాకు ఎంతగానో సహకరించింది. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టును అని చెప్పాడు దేవుడు. నాకెంతో చక్కని మంచి అబిగయేలు పాట ఇందాక చెల్లి పాడుతుంటే, జ్ఞానవంతురాలైన అబిగయేలు మోటువాడైన తన భర్త విషయంలో ఎంత చక్కగా నడుచుకొని తన జీవితాన్ని బాగు చేసుకుంది. అప్పుడు అన్నాను, యేసయ్యా అలాగా అయితే ఒకవేళ నాబాలను చంపేసినట్టుగా నా భర్తను ఏం చేయొద్దు, నా భర్త కావాలి నాకు అని ఏడ్చాను. నా భర్త నాకు కావాలి, నా పేరు రూత్ అని పెట్టావు, బాప్తిష్యం ఇచ్చి బోయాజుని ఇస్తానులే, ఇతను నేను మంచోడు కాదా అని ఒకళ్ళు తీసేస్తావేమో, అట్లా వద్దు, నా భర్తనే బోయాజుగా మార్చని ఏడ్చాను దేవుని. ఎందుకంటే నేను పరిశుద్ధతను పోగొట్టుకుంటే పరలోకాన్ని చూడలేనేమో, నాకు అట్లా వద్దు, నువ్వే కావాలి ప్రభువా, నా భర్తే మారాలి, ఆయన మారాలి, మా ఇంట్లో గొప్ప కార్యాలు చూడాలి మేము అనేసి నేను ఆయన కోసం అంతగా వేదన పడేదాన్ని. ఎంత అంటే ఒకరోజు కొండ మీద ప్రార్థన, ఒక చిన్న ఉదాహరణ. కొండ మీద ప్రార్థన, ఈయన వాక్యం వింటే మారిపోతాడు, వాక్యం వినాలి అనేసి ఈయన వాక్యానికి తీసుకెళ్తుంటే అస్సలు వచ్చేవాడు కాదు. కొండ మీద ప్రార్థన జరుగుతుంది, కొండ మీద తీసుకురండి అని చెప్పానంటే రక్షణ తీసుకున్నాడు, కానీ సంపూర్ణంగా ఉండలేకపోతున్నారు. అప్పుడు రక్షణ తీసుకోలేదు. ఇంకా ఆ సమయంలో కొండ మీద ప్రార్థన, ఎలాగైనా సరే నా భర్తకు రక్షణ కావాలని చెప్పని నేను తీసుకొని
వెళ్దాం ప్రార్థనకి అని బతిలాడితే దీని గోల పడలేకపోతున్నాను, సరే పద అని చెప్పని వచ్చాడు. వచ్చిన తర్వాత నేను ఒక పసుపు కలర్ చీర కట్టుకున్నా, చామంచి కలర్ చీర. ఎప్పుడు నన్ను ఏ విధంగా అనేవాడు కాదు. ఏమ్మాయి నువ్వేమో ఈ విధంగా రాణిలాగా కొత్త చీరలు కట్టుకుంటే నేను ఈ పాత బట్టలు వేసుకొని నీ ఎమ్మటి పనివాళ్ళలాగా నడవాలా అన్నాడు. ఎప్పుడు లేని మాటలు ఈ మాటలు ఏంది అని నాకు అర్థం కాక ఇది పాత చీరేనండి అంటున్నా. అయినా వినలా. తిట్టేస్తున్నాడు, భయంకరంగా తిడుతున్నాడు. ఆయన కాదు, ఆయనలో ఉన్న దుష్టుడు. ఒక్క నిమిషం ఆగి వెళ్ళిపోదాం అంటే వెనక్కి వెళ్ళిపోదాం, తిట్టమాక నీకే పాపం అన్న. ఏం అనలేక ఒక్క మాట అన్న. పాపం ఆ మాటకు జాలేసిందేమో. అంతే ముందుకెళ్ళిపోయే పనిలే ఉన్నాడు. అప్పుడు బస్సులు తిరగలే, ఆ రోజు బంద్ అనమాట. కొద్ది రోజులు ఆ టైంలో ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి నేను అప్పటికే ఉపవాసం ఉంటున్నాను 3 రోజుల నుంచి. కొండ మీద దేవుని కార్యం నేను చూడాలి, ఇదే విశ్వాసంతో. అలాగే నేను తీసుకుని వెళ్ళాను. కొండ ఎక్కుతున్నప్పుడు అన్నాడు, కొండ 3 గంటలు ఎక్కాలి, బెల్లం కొండ. ఏమన్నా కావాలి అని తీసుకో, చస్తావు అక్కడ తినకపోతే అన్నాడు. మంచి ప్రేమ కదా, బాగా చూపించాడు. వద్దులే నేను ఉపవాసం ఉన్నాను, నీకు కావాల్సినవి తీసుకో, నువ్వు ఉండలేవు కదా అని చెప్పని ఆయనకు కావాల్సినవి తీసుకున్నాక నేను ఎంత మెత్తగా మాట్లాడుతుంటే ఆయన మనసులోంచి మార్పు అనేది నాకు కనబడుతుంది. ఏంది నువ్వు ఆ మాటలు మాట్లాడుతున్నావు నన్ను అని నేను ఎదురు తిరిగారు అనుకో. నా ఇంట్లో ఎట్లా ఉండేదంటే మా ఇంటి పక్కన ఒక కుటుంబం ఉంది, అలాగే ఉండేది. నాకు తెలుసు, వాళ్ళని చూసి నేను నేర్చుకున్న విషయం అది. స్త్రీలారా మీరు కూడా నేర్చుకోవాలి. ఏంటంటే మీ భర్తకు లోబడి ఉండండి. ఎంత నువ్వు లోబడితే అంత దేవుని ప్రేమను పంచుకుంటావు, దేవుని కృపను పొందుకుంటావు, నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోగలుగుతావు. ఈరోజు తాగుబోతులైపోయిన భర్తల కుటుంబాల్లో భార్య ఎదురు తిరిగి మాట్లాడిందే ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఎదురు తిరిగి మాట్లాడతాను, వాడు తాగబట్టే కదా అంటారు వాళ్ళు. లేదు, కొంచెం ప్రేమ చూపించగానే, భర్త ప్రేమ చూపించగానే నెత్తికెక్కిపోయి కళ్ళు చాలా రకరకాలుగా మాట్లాడేవాళ్ళు, చాలా పరిస్థితులు వేరుగా ఉన్నోళ్ళు ఉన్నారు. మీరు కాదు, మీరు మంచివాళ్ళు, కొంతమందిని చెప్తున్నా. అలాంటి తరుణంలో ఏం చేస్తున్నారు అంటే సంసారాన్ని చేతులారా పాడు చేసుకుంటున్నారు. నేను వాళ్ళని చూసి నేర్చుకున్న విషయం ఏంటంటే నా భర్తకు నేను లోబడి ఉండాల్సిందే. కొట్టినా తిట్టినా చంపినా నా భర్తకు నేను లోబడి ఉంటాను. ఎందుకంటే నా యేసే నాకు ఫలం ఇస్తాడు. నా యేసే దగ్గర ఫలం కోసం చూస్తున్నాను నేను. అలాగా ఇంక నేను ఆ బాధతోనే ఎక్కుతున్నాం. కొండ టైం దాటిపోతుంది. కొండ ఎక్కుతుంటే ఈయన అంటున్నాడు, ఇటీ బరువు మొయ్యలేవు, అసలు ఏం తినలేదు అని నా బ్యాగ్ తీసుకుంటుంటే నాకు కొంచెం అమ్మా దేవుడు నాకు మేలు చేస్తున్నాడు, మేలు చేయటం ప్రారంభించాడని హ్యాపీ. కొండ ఎక్కిన తర్వాత అన్నాడు, అక్కడ డ్రమ్స్ కొడతా పాస్టర్ గారు వాళ్ళు ఒక కూటమి అయిపోయింది, అందరూ వెళ్ళిపోయి చుట్టూ వ్యక్తిగతంగా ప్రార్థనలు చేసుకోండి అన్నారు. సరే ఇక్కడ కూర్చొని ప్రార్థన చేసుకుందాం అనుకుని ఒక వెళ్ళిన చోటే సిట్ అయిపోయి కూర్చొని ప్రార్థన చేస్తుంటే అన్నాడు, నేను అటు వెళ్ళి ప్రార్థన చేసుకుంటా అన్నాడు. నాకు ఎంత సంతోషం వేసిందో, వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటానన్నాడు మా ఆయన అని. సరేనండి వెళ్ళమన్నా. అటు వెళ్ళిపోయి ప్రార్థన చేశాడండి. ఎంత ప్రార్థన చేశాడంటే ఆ రోజు ఏడ్చాడు, కేకలు పెట్టి ఏడ్చాడు. ఏడ్చి దేవుని సందులో బలంగా ప్రార్థన చేసుకొని వచ్చి నా దగ్గర బాటిల్ ఉంటే వాటర్ బాటిల్ లీటర్న్నర నీళ్ళు తాగి అన్నాడు, నేను ఇంకొంచెం ప్రార్థన చేసుకుంటానంటే ఏం చేస్తున్నానంటే ఆయన ఏడుస్తుంటే ఇంకా తట్టు ప్రభువా, ఇంకా దర్శించు ప్రభువా నేను ఇక్కడ ఏడుస్తున్నా. ఆయన దేవుడు ఆ విధంగా కొద్దీ ఆయనలో ఉన్న పాపము బలహీనతలు అన్నీ వెళ్ళిపోయి దేవుడు ఆయన్ని బలంగా ఆత్మతో నింపి ఇక వచ్చి కూర్చున్నాక అన్నాడు, ఇప్పుడు ఏం చేయాలి? అపోస్తల కార్యాలు 2వ అధ్యాయాన్ని చూపించాడు దేవుడు ఆయనకి. ప్రార్థన చేస్తుంటే దేవుడు అపోస్తల కార్యాలు 2వ అధ్యాయాన్ని చూపిస్తున్నాడు. అమ్మాయి చూడు అన్నాడు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయాలు 36వ వచనంలో ఉంటుంది ఒక మాట, చదవండి. మీరు సిలువ వేసిన యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. అది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకునే వాళ్ళని చెప్పెను. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలును అడగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మకార్యం ఎంత గొప్ప కార్యం జరిగించాడండి. నేను కోరుకున్నది అదే, ఆయన తీసుకెళ్ళింది అదే, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కదిలించింది అదే.
రక్షణ కార్యం అదే. నేను ఇవాళ బాప్తిసం తీసుకుంటాను అన్నాడు. బట్టలు తీసుకురాలేదుగా మరి అన్న, ఏమంటాడు అని. పర్లేదు, ఎండాకాలమేగా, తీసుకున్నాక ఆరబెట్టేసుకుంటా ఒంటి మీదే అన్నాడు. దేవుని స్తోత్రం, పద అన్నాను. ఆ రాత్రి అంతా, తెల్లారి బాప్తిసం ఇస్తామన్నారు పాస్టర్ గారు. ఆ రాత్రి నేను దేవుని సందులో ఏడ్చానండి. నా అంత ధన్యురాలు ఇంకెవరు లేరు యేసయ్యా, ఇంత గొప్ప ధన్యతనిచ్చి నా భర్తను మార్చావయ్యా అని ఎంత స్తుతించాను. ఆ రాత్రి అంతా నా దేవునిలో ఎంత ఆనందించానో, ఎంత ఆత్మతో నింపబడ్డానో, దేవుని మహాకృపని కలిగి ఉన్నాం. ఆ విధంగా దేవుని కార్యాన్ని పొందుకొని రక్షణ పొందుకున్నాడు ఆయన. ఆ రోజు రక్షణ పొందుకున్నాడు. ఆ రక్షణ పొందుకున్న తర్వాత దేవుని కార్యాలు, దేవుడు నాతో వాక్యం విషయంలో మాట్లాడాడు, వాక్యం ప్రకటించమని. ఇప్పుడు నన్ను దేవుడు వాక్యం ప్రకటించమంటున్నాడంటే, నువ్వు వీళ్ళందరూ ముందు వెళ్ళి వాక్యం, బైబిల్ తీసుకుని వెళ్ళి వాక్యం చెప్తావా ఏంది అన్నాడు. ఎలాగైనా సరే వాక్యం చెప్పమన్నాడు దేవుడు అని చెప్పాను. మళ్ళీ ఆయనకి ఇష్టం లేదుగా. ఇష్టం లేదు అని మనసులో వస్తేనే జాగ్రత్త పడతా, నోటితో కూడా చెప్పనక్కర్లా, జాగ్రత్త పడిపోతా. ఆయనకు నచ్చిన విధంగా చేయడానికి ఎంతో ప్రయత్నం చేస్తా. అలా చేస్తూ దేవుని సువార్త ప్రకటించడానికి 8 ఏళ్ళు నేను ఆలస్యం చేశాను. ఆ 8 ఏళ్ళు నాకు చాలా భయంకరమైన నష్టాలు వచ్చినాయి. ఆ తర్వాత దేవుని మాటకు లోబడ్డాను. లోబడిన తర్వాత దేవుని కార్యాన్ని చూసాము. ఈలోపు ఏం జరిగింది అంటే, వెంకటకృష్ణాపురం వెళ్ళిపోయాం కదా. ఈ దేవుడు మాట్లాడడం, ఈ రక్షణ పొందుకోవడం, ఈ ముందు జరిగిన కార్యం ఏంటంటే, ప్రభువా నేను ఎందుకు ఇల్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇల్లు అమ్మేశాం, 10 గుంటలు ఇల్లు కట్టుకుని ఇల్లు అమ్మేసి వెంకటకృష్ణాపురం వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకు, నేను ఎక్కడ తప్పు చేశానో నాకు తెలియచేయి, నువ్వు చెప్తేనే నేను సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుందని మొర్ర పెడితే దేవుని సన్నిధిలో దేవుడు నాకు 3 దినాలు ఉపవాస ప్రార్థన నాకు బాగా అలవాటండి. 3 దినాలు ఉపవాస ప్రార్థనలో దేవుడు నాతో మాట్లాడిన మంచి మాట ఏంటంటే, ఆదికాండంలో 31వ అధ్యాయము 13వ వచనంలో నుంచి దేవుడు మాట్లాడాడు. ఆదికాండం 31వ అధ్యాయం 13వ వచనం. పదమూడవ వచనం, 31:13. నూనె పోసితివో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితివో ఆ బాబేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి నీ దేశములో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు వెళ్ళి, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తర్వాత వెళ్ళి అక్కడికి వెళ్ళి మొక్కుబడి తీర్చుకోమని చెప్తున్నాడు దేవుడు. ఇప్పుడు అర్థమైంది నాకు. మొక్కుబడి ఎప్పుడు చేసాం? బాబుని కడుపుతో ఉన్నప్పుడు మా ఆయన మొక్కుబడి చేయటం అంటే ఇష్టం అని చెప్పా కదా. టకా మొక్కుబడి చేసేస్తారే, చేసి మర్చిపోయాం. మర్చిపోయినందుకు నష్టం ఏంటంటే ఇల్లు అమ్ముకున్నాం. ఈరోజు 30 లక్షలు 40 లక్షలు ఇల్లు అది. ఆ రోజు బతినాడు 1,30,000 ఏమో అమ్మేశాం, 1,60,000. అంత కష్టంగా అమ్మాల్సిన పరిస్థితి, నష్టానికి తెచ్చుకున్నాం ఆ రోజు ఆ మొక్కుబడి మర్చిపోవటం వల్ల. మీరు గుర్తుపెట్టుకోండి, ఏదైనా మొక్కుబడి చేస్తే దేవుని సందులో వెంటనే వచ్చి తీర్చేసుకోండి, లేదంటే చాలా నష్టపోతాం. అది గుర్తుపెట్టుకోండి. వివేచింపక దాన్ని మొక్కుబడిగా ఎప్పుడు కూడా వివేచించకుండా, మనం ముందుగానే ఆలోచించుకోకుండా మొక్కుబడి చేసుకోవద్దు. చేయమని దేవుడు చెప్పలా, చేసిన తర్వాత ఆలోచించవద్దు, తప్పకుండా దాన్ని నెరవేర్చండి. ఆ విధంగా దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క ఆ మొక్కుబడి విషయంలో, బిడ్డ విషయంలో దేవుడు కార్యం జరిగించి, అలాగ మా విశ్వాస యాత్రలో మేము ముందుకు కొనసాగుతున్న వేళ దేవుడు పరిచర్య అందించాడు. పరిచర్య ప్రారంభించాము. ఆ రోజు పరిచర్య అప్పగించిన తర్వాత పరిచర్య చేస్తూ ఉన్నాము. ఒకరోజు రాత్రి దేవుడు నాతో కల్లో మాట్లాడుతున్నాడు. కందుకూరు అనేటువంటి ఊరికి నువ్వు వెళ్ళాలి అని చెప్పాడు. ఏ ఊరు? మీకు ఎవరికైనా తెలుసా కందుకూరు అంటే? తెలిసిన వాళ్ళు ఒకసారి చేయొత్తండి ఎవరైనా ఉంటే. ఎవరికి తెలియదు కదా, నాకు కూడా తెలియదు. ఏసై కందుకూరు అంటున్నాడు, ఎక్కడుంది అది? నాకు తెలియదు. ఎక్కడుంది అది? మా ఆయనకి చాలా ఊర్ల పేర్లు తెలుసు, అన్నీ తెలుసు. తెల్లారు లేచాక అన్నాను, ఏసయ్య రాత్రి ఒక కళ చూపించాడు, ఆ కళ్ళలో కందుకూరు వెళ్తున్నానని చెప్పాడు. కందుకూరు ఎక్కడ అంటే, వెళ్తావే ఎందుకు కందుకూరు, ప్రకాశం జిల్లా అన్నాడు. ఆయనకి ఏంటంటే ఒకలాంటి కోపం. మీకు ఇంకో విషయం చెప్పాలి. మా ఇల్లుగల్లా వచ్చి నన్ను మీరు ఇలా ప్రార్థన చేస్తారా అని అడిగినామా. 4వ కాన్పులో అబ్బాయి కోసం ప్రార్థన చేసుకుంటే, నాకు కూడా అబ్బాయి పుడతాడని ఆమె ప్రార్థన చేసుకొని అమ్మాయిని కనింది. వచ్చంది, మీ అంత విశ్వాసం నేను ఉంచలేదండి, దేవుడు గొప్పవాడే, మీ అంత విశ్వాసం నేను ఉంచలా, ఇది నా తప్పే, మీ తప్పుగా దేవుడిదేమీ లేదు, నా తప్పే అని ఆమె మారు మనసు పొంది రక్షణ పొందుకొని, నేను నా ద్వారా సువార్త పొందుకొని మారు మనసు పొంది రక్షణ పొందుకొని నాతో సేవలో పరిచర్యలో కొనసాగుతూ ఉంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి కార్యాల్లో ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే,
ఎప్పుడు నన్ను ఆమెతో పాటుగా నేను వెళ్తాను పరిచర్యకి ఎక్కడికి వెళ్ళినా. ఈసారి ఎవరిని చూపిస్తున్నాడంటే నా భర్తను చూపిస్తున్నాడు దేవుడు. నిన్నే చూపిస్తున్నాడండి అని చెప్పా. సర్లే నన్నే నాకే పెట్టింది పిల్లని, సర్లే తర్వాత ఇప్పుడాడా ఈ పనులన్నీ కానీ తర్వాత వెళ్దాంలే అన్నాడు. మళ్ళీ 10 రోజుల తర్వాత నాకు మళ్ళీ కల వచ్చింది. ఎటు వెళ్తున్నామో దారి చూపిస్తున్నాడు, ట్రైన్లో వెళ్తున్నట్టుగా చూపిస్తున్నాడు. అలాగే అక్కడ ఒక వ్యక్తితో మాట్లాడటం, అతని పేరు వెంకటేశ్వర్లు అని చెప్పడం కూడా విన్నాను, పేర్లు అవి కూడా వింటున్నాను. ఆ తర్వాత ఏమైందంటే తెల్లారు లేచిన తర్వాత నేను చెప్పాను, వెళ్దాంలే అన్నాడు. సరే నేను ఆయన తీసుకెళ్తేనే వెళ్ళాలి, ఎందుకంటే దర్శనాలు ఆయనే చూపించాడు దేవుడు, నేనేం చేయలేను. అలాగే వెళతా ఉన్నాము. అలాగే వెళతా కొంతకాలం అయిపోయింది, సంవత్సరం అయిపోయింది. ఆ మాటను పట్టించుకోవట్లేదు ఆయన. శనివారం కూర్చొని ప్రార్థన చేస్తున్నాను. దేవుడు నాకు సువార్త పని అప్పగించాడు, పరిచర్య అప్పగించాడు. మందిరం ఉంది మాకు, దేవుని పని చేస్తూ ఉన్నాము. ఆ మందిరంలో వాక్యం చెప్పడం కోసం శనివారం సాయంత్రం కూర్చొని ప్రార్థన చేస్తుంటే దేవుడు మాట్లాడట్లేదు. యేసయ్య ఏంది మాట్లాడట్లేదు, నాకు అర్థం కాలా. నేను మాట్లాడనని చెప్పాడు దేవుడు. అప్పుడు వెంటనే అర్థమైంది, ఆయన చెప్పిన పని ఏదో నేను చేయలేదు, నేను మాట్లాడను అంటున్నాడు దేవుడు. అనగానే చెంప కుట్టినట్టు గుర్తొచ్చింది కందుకూరు విషయం. ప్రవ్వా నేనేం చేయను, పడుకొని నిద్రపోతున్నారు, బాడికి వెళ్ళొచ్చి, డ్రైవింగ్ ఫీల్డ్ మా ఆయనది, పడుకొని నిద్రపోతున్నాడు. ఆయన ఒప్పుకోవాలిగా ప్రవ్వా, నేనేం చేయను అని అడిగాను ఇంతే. ఆ రోజు రాత్రి నాకు కల, మా ఆయన చనిపోయినట్టుగా తీసుకొచ్చి నా ఎదురుకి ఇట్లా పడుకోబెట్టారు. నేను అంటున్నాను, ఏమైంది ఆయనకి అంటే, ఇంకెక్కడమ్మా ఆయన చనిపోయాడు అని చెప్పాను అని, తీసుకెళ్ళండి ఈ అమ్మాయిని, తట్టుకోలేకపోతుంది, దహన కార్యక్రమాలు జరిగించాలని చెప్పని నన్ను లోపలికి తీసుకెళ్తున్నారు బలంగా పట్టుకొని. లేదు ఆయనకి ఏం కాదు, ఆయన పట్ల దేవుడికి ఒక ప్రణాళిక ఉంది, దేవుడు పరిచయం చేయాలని దేవుడు చెప్పాడు, ఆయన్నేం ముట్టుకోవద్దు, ఆయన్నేం చేయొద్దు, ఆగండి అని చెప్పని అందరు నన్నేమో అమ్మో పాపం భార్య కదా తట్టుకోలేకపోతుంది తీసుకెళ్ళండి అంటున్నారు. లాక్కుని వెళ్ళిపోతున్న టైంలో అనమాట. ఇక వెంటనే నేను పరిగెత్తుకుని, ప్రవ్వా నా వల్ల కావట్లేదు, నన్ను వీళ్ళు వదిలిపెట్టట్లేదు, నా భర్తను నువ్వు కాపాడయ్యా అని వెనక్కి తిరిగి చూసేసరికి ఆయన చుట్టూ దేవుని దూతల కావలి కనిపించింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని దూతల కావలి చూశాను. ఆ క్షణంలో యేసయ్యా నీకు వందనాలు, నువ్వు ఉన్నావు అనుకుంటున్నాను. వాళ్ళు వచ్చి ఆయన తలకి నిప్పు పెట్టడము, ఆ తల అంటుకోవటము, నేను వెంటనే ఇసిరి కొట్టేసి తల ఆరిపోయటము నాకు బాగా గుర్తుంది. ఇక నేను తెల్లవారి గపక్కన కళ్ళు తెరిచి చూసరికి 5:13 అయింది. పక్కన నిద్రపోతా ఉన్నాడు ప్రశాంతంగా. దేవా నీకు వందనాలు అనుకొని మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి నా భర్తను కాపాడయ్యా, ఏ అపాయం జరగద్దు, తెలుసో తెలియకో ఆలస్యం చేస్తున్నాము, నీ కృప చూపించయ్యా అని ప్రార్థన చేసుకుని. పాషగారు దేవుడు వాక్యం ఇవ్వలేదుగా, తెల్లారి ఆదివారం వాక్యం చెప్పాలిగా, చెప్పలేను. పాషగారిని వేరే పాషగారిని పిలిచాను. పాషగారు వచ్చారు వాక్యం చెప్పడానికి. పాషగారు వాక్యం చెప్పారు. సాయంత్రము ఆయన వెళ్ళిపోతున్నారు. పాషగారు వాక్యం చెప్పి వెళ్తుంటే పాషగారిని పంపించడానికి ఇద్దరం వెళ్ళాము. ఈయనేమన్నాడంటే, ఇందాక నుంచి పాషగారు ఎక్కువసేపు చేశారు, వాక్యం చెప్పారు, నాకేమో బాడుగుందని ఫోన్లు వస్తున్నాయి, నేను వెళ్ళిపోతున్నా అనేసి గబాగబా వెళ్ళిపోతుంటే పొద్దున కల గుర్తొచ్చింది ఎమ్మటే నాకు. జాగ్రత్త ప్రార్థన చేయించుకోకుండా వెళ్తున్నారని చెప్పని అంటాను. వెళ్ళిపోయారు కోపం ఒక్క చూపు చూసి. సరిగ్గా 9 గంటల టైంలో నేను దేవుని సందులో కూర్చొని ఈ కల వచ్చింది పొద్దున, ఆయన క్షేమం కావాలని బలంగా ప్రార్థన చేస్తా 9:20 గబాన నిలువు మోకాళ్ళు వేసి గట్టి కేకలు పెట్టి ప్రార్థన చేశాను. అది నేను కాదు, పరిశుద్ధాత్మ దేవుడు అలా చేపించాడు. ఆ తర్వాత 10 గంటల సమయంలో, పడుకునే సమయంలో బాబు నేనున్నాము. పాపకు మ్యారేజ్ అయింది అప్పటికి. బాబు నేనున్నాము. నాన్న ఎక్కడి దాకా వెళ్ళారు, ఒకసారి ఫోన్ చేయమ్మా, ఏ ఊరు వెళ్తున్నారు అని చెప్పని అడిగితే, ఫోన్ చేస్తే సరిగ్గా ఇంక 10 నిమిషాలు ఉంటే ఏలూరు వెళ్తామనంగా, ఇక్కడ యాక్సిడెంట్ అయింది అమ్మాయి, పరిస్థితి బాగాలేదు, పోలీసులు వస్తున్నారు, తర్వాత ఫోన్ చేస్తా అని పెట్టేసి, మీకు ఎట్లా ఉంది అంటానే ఉన్నాను, ఫోన్ పెట్టేశాడు. మాట నీరసంగా వస్తుంది. నాకు ఎలా ఉంటుంది నా పరిస్థితి, నాకేం అర్థం కాలా. ఒక్కసారిగా మా ఇళ్ళ పక్కన రాత్రి 10ంటికి కదా, మా ఇంటి పక్కన మా చుట్టాల వాళ్ళందరిలో కదలేక వెళ్ళిపోతున్నారు, స్పాట్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఏలూరు, మాదేం గుంటూరు, చాలా దూరం. నేను వస్తా అని చెప్పి గబగబా నేను బయలుదేరుతుంటే, నువ్వు కూడా వస్తావా, సరే తొందరగా ఇంట్లోకి వెళ్ళి తలిపేసి రాపో అన్నారు. నన్ను అలా పంపించి వీళ్ళు వెళ్ళిపోయారు. నాకు ఇంకెంత భయం వేసిద్ది, అయితే ఆయనకి ఏదో అయ్యింది అందుకే నేను తీసుకెళ్ళలేదని. తెల్లవారుజామునే లేచి నేను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతా, ప్రవ్వా 10 నిమిషాలు ఉంటే ఏలూరు వస్తుంది అన్నంగా, ఎక్కడో ఆ స్పాటు ఆ యాక్సిడెంట్ అయిన బండి ఆడే ఉందంటున్నారని నేను అంతే నుంచొని, ఇంక 10 నిమిషాలు ఉంటే ఏలూరు వస్తుందని కండక్టర్ చెప్పినప్పుడు నుంచొని చూస్తున్నా. సరిగ్గా యాక్సిడెంట్ అయిన బండి టాటా ఏసీ బండి అండి. ఈయన కూర్చున్న బులుగు సీటు వరకే సేఫ్గా సీట్ ఒక్కటి ఉంది.
3 వైపులా బండి నుగ్గు అయిపోయింది. పక్కన ఒక వ్యక్తి కూడా చనిపోయాడు. నుగ్గు అయిపోయింది. ఒక్కసారిగా సీట్లు చతికిలు పడి, ఆయన క్షేమంగా నాకు ఎదురు రావాలి యేసయ్య, నడుచుకుంటూ ఎదురు రావాలి, ఆయనకి ఏ అపాయం కలగకూడదయ్యా అని ప్రార్థన చేసుకొని ఏడ్చుకుంటా హాస్పిటల్లోకి వెళ్తే ఇక్కడ కరెక్ట్గా మెడకి అంగుళం కింద 16 కుట్లు పడ్డాయి. ఇక్కడ చేతి మీద కుట్లు పడ్డాయి, ఇక్కడ నుదురు దగ్గర కుట్లు పడ్డాయి. నేను ఇవన్నీ చూస్తే తట్టుకోలేనని గబా చక్కా వేసుకుని బలవంతంగా చక్కా వేసుకుని ఎదురు నడుచుకుంటూ వస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమీ కాలేదనుకున్నాను, కానీ వెనక్కి తిరగగానే రక్తం మరకలు చూసి ఎట్లా ఏమైంది అని అంటే, ఇది పరిస్థితి, ప్రమాదం ఏం లేదు, కానీ అబ్బాయి చనిపోయాడు అనేసి బాధగా చెప్పాడు. అప్పుడు ఏం చెప్పాడంటే ఆయన పలకరించడానికి వచ్చిన వాళ్ళకి, ఈ అమ్మాయి నాతో చెప్పింది దేవుని పరిచర్య వెళ్ళాలి అని, అయితే నేనే ఆలస్యం చేసుకొని నేనే ఆటంకపరుచుకొని నాకై నేను శ్రమ తెచ్చుకున్నాను, నేను ముందు దేవుని కోసం వెళ్తాను, తర్వాత ఈ పని చూసుకుంటానని చెప్పని ఆ బండి పక్కన పడేసుకొని నాతో పాటుగా కందుకూరు పరిచర్యకు వచ్చేసాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలా దేవుని పరిచర్య కందుకూరులో కూడా మాకు జరిగినప్పుడు అక్కడ ముస్లిమ్స్ మధ్యన దేవుని సేవ చేయటం, అక్కడ కొన్ని కుటుంబాలు అద్భుతమైన రీతిలో దేవుని కొరకు నిలబడటాన్ని చూస్తూ ఉన్నాం. ఇలాగూ దేవుడు ఎక్కడికి వెళ్ళినా చూడండి, వాక్యంలో ఒక మాట ఉంటుంది, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనంలో యేసేని గురించి యెషయా గ్రంథంలో చక్కగా చాలా బాగా యెషయా ప్రవక్త ప్రవచించారు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చీకటిలోనే ఉన్నాము, ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాము. నా సమయం లేదు, నేను ముగిస్తున్నాను. చీకటిలో బ్రతుకుతున్న వేళ దేవుడు దర్శించినప్పుడు దేవుని మాటకు లోబడరామా, దేవుని అద్భుతాలు చూస్తాం. లోబడలేదా దేవుని కృపను పోగొట్టుకుంటాం. లోబడాలండి, దేవుని మాటకు లోబడాలి. నువ్వు నీ భర్తకు లోబడటం మంచిదే, ముందు నీ దేవునికి లోబడితే నీ భర్తకు లోబడడం నేర్చుకుంటావు. నువ్వు నీ దేవునికి లోబడితే నీ కుటుంబాన్ని జాగ్రత్త కట్టు. నాకు సామెతల గ్రంథం 31వ అధ్యాయం చాలా 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 ఇష్టం అండి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటుది ముత్యముల కన్నా అమూల్యమైనది అనేటువంటి మాట ఏ భర్త గుండెల మీద చెయ్యేసి చెప్పుకోగలుగుతాడో ఆ కుటుంబం సంతోషముగా ఉంటారు, సమాధానంగా ఉంటారు. భర్త చాతగానోడైనా పనికి మాలిన వాడైనా భార్యగానే దేవుడు అధికారం ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకొనును అన్నాడు. జ్ఞానవంతుడు అనలేదు, జ్ఞానవంతురాలు. సేమ్ ఇంకొక సిచ్యువేషన్ చెప్పి నేను ముగిస్తాను. నా భర్తతో పాటుగా బాగా ఫ్రెండు, ఆ ఫ్రెండ్కి పచ్చి తాగుబోతయ్యాడు. మాతో పాటుగా నా భర్త ప్రార్థనకు వస్తుంటే మా చెల్లి నీ చేత మోకాళ్ళ తండేపిస్తుంది కానీ ఎగతాళి చేశాడు. అయితే దేవుడు ఆయన్ని కూడా పట్టుకున్నాడు, ప్రార్థనకు వస్తున్నాడు. కానీ దేవుణ్ణి బలంగా హత్తుకోలేదు. బలంగా ఎవరమైతే దేవుని హత్తుకుంటామో వాళ్ళమే దేవుని గొప్ప కార్యాలు చూస్తాం. వెళుతున్నాము, వస్తున్నాము, ఏదో చేస్తున్నాము భక్తి అని కాదు. దేవుని సన్నిధిలో నిలవబడి దేవుడు అందిస్తున్న ప్రతి వాక్కు నాకే, నా కుటుంబాన్ని బాగు చేసుకోవడానికే, నా బిడ్డలు బాగు చేసుకోవడానికి, నా జీవితాన్ని బాగు చేసుకోవడానికి అని ఎప్పుడైతే మనం స్థిరమైన నిర్ణయం తీసుకున్న వాక్యం హృదయంలో భద్రపరుచుకుని వాక్యానుసారమైన జీవితంలో ఉంటామో అప్పుడు దేవుని గొప్ప కార్యాలు చూస్తాం. వస్తున్నారు మాతో పాటు ఫ్యామిలీ, దేవునిలో బలంగా లేరు. కాస్త పనిలో ఆశ్రదించాడు దేవుడు ఆయన్ని. దేవుని సందికి వచ్చాడు కదా, దేవుడు నమ్మదగిన దేవుడు. మనుషులమైన మనము నమ్మతగని వారమైనప్పటికీ ఆయన నమ్మదగిన దేవుడుగా ఉండి ఆయన యొక్క ప్రేమను చూపిస్తూ ఉంటే ఆ ప్రేమ ఆయన వ్యర్థం చేసుకొని త్రాగుబోతయ్యాడు, తిరిగిపోతైపోయాడు. దేవుని సన్నిధి అంటే దూరం అయిపోతున్నాడు. చాలాసార్లు హెచ్చరించాము, అన్నా జాగ్రత్త, అన్నా జాగ్రత్త, అన్నా జాగ్రత్త. ఏమీ లేదండి. ఈరోజు 50 సంవత్సరాలకే ఆయన ఈ 4 నెలలు అవుతుంది చనిపోయాడు. ఆ చనిపోయే ముందు కూడా చెప్పాను, అన్నా జాగ్రత్త, ఏమీ లేదు. భార్య నమ్మకం కోల్పోయింది భర్త దగ్గర, పచ్చి తాగుపోతే ఆయన చనిపోయాడు. ఆయన కొడుకు 23-24 ఏళ్ళు ఉంటే వాడు పచ్చి తాగుపోతే ఉన్న ఆస్తి అంతా తనఖా పెట్టేసి అప్పుల పాలు చేశాడు తల్లిని. ఎంత భయంకరంగా దుర్భరమైన జీవితంలో వాళ్ళు జీవిస్తున్నారంటే, ఈరోజు అమ్మాయి వచ్చి ఏడుస్తుంది, అన్నా నా పరిస్థితి ఎట్టాగా అయిందన్నా అని. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టునని దేవుడు చెప్పాడు. ఆ రోజు నీ భర్త తాగొచ్చి డబ్బులు జేబులో వేసుకొని వస్తే, జేబులో వేసుకొచ్చిన డబ్బులు దాచుకున్నావు, నీ భర్త తాగుతున్నాడు, తిరుగుతున్నాడు, తప్పు చేస్తున్నాడని గద్దించడం, సరి చేసుకోవటం, దేవుని సందులో మొరపెట్టుకొని విజ్ఞాపన చేసుకొని బాగు చేసుకోవడం చేతగాలేదు. ఎందుకమ్మా ఇప్పుడు ఏడ్చినా? ఏదో అంటారు కదా పెద్దోళ్ళు, చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఏం లేదు, కాలకు ముందే జాగ్రత్త పడాలి. అంతేనా? ఇప్పుడు ఆ అమ్మాయి జీవితం ఎవరైనా బాగు చేయగలరా?
400-500 షుగర్తో వేదన పడుతుంది. కుటుంబం అంతా విచ్ఛిన్నమైపోయింది. ఈయనతో పాటుగా ఈయన స్నేహితులు చాలామంది ఉన్నారు. నేను ఎవరిలో స్నేహితుల్లో కలవరించేదాన్ని కాదు, వెళ్ళకూడదు, వెళ్ళటానికి వీలేదు అనేదాన్ని కాదు. మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకొని నాకేదో అవసరమని ఆపేదాన్ని అనమాట. ఇంకేదో పనులని ప్రార్థనలకైతే ఎక్కువ తీసుకెళ్లేదాన్ని, వ్యర్థమైన వాటికి మాత్రం పోకుండా ఆపేదాన్ని. ఆపటానికి అథారిటీతో చెప్పే హక్కు లేదు కదా, బతిలాడు చెప్పుకునేదాన్ని, ఏడ్చైనా చెప్పుకునేదాన్ని ఇవాళ ప్రార్థనకి వెళదామని. ఆ విధంగా నా భర్త వ్యర్థమైన సహవాసాల నుంచి జాగ్రత్తగా పక్కకు తిరిగాడు, పాపం నుంచి విడిపింపబడ్డాడు, బలహీనతల్లోనికి వెళ్లకుండా ఉన్నాడు. దేవుని కృపను బట్టి ఈరోజు పరిచర్యలో, చక్కటి పరిచర్యలో నాతో పాటు సహకారం అందిస్తున్నాడు. వాక్యం చెప్పలేరు, పాటలు పాడరు, ఏదో ఎప్పుడన్నా ఒకసారి పాడతారు, కానీ నాకు మంచి సపోర్ట్ ఉంటారు. ఈరోజు హైదరాబాద్ వెళ్ళారు, లేదంటే నాతో పాటు వచ్చేవాళ్ళు. మంచి సపోర్ట్ ఉంటారు. దేవుడు ఆయనకి బలంగా తోడుగున్నాడు. దేవుడు మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన 2 బిడ్డల్లో దేవుని గొప్ప కార్యాలు చూసాము. పాప విషయం చెప్పాను కదా, పాప చదువుతూ ఉండగానే ఒక పాస్టర్ గారు దేవుని చేత దర్శింపబడి వచ్చి, అమ్మ మీ పాపను మా అబ్బాయికి చేసుకుంటామంటే, మాకు అమ్మాయికి ఇప్పుడే పెళ్లి చేసే ఉద్దేశం లేదండి, ఎందుకంటే చదువుకుంటుంది అంటే, ప్రార్థన చేయమ్మా, ఏదో నాకు దేవుడు తెలియజేశాడని ఆ ఫోటో ఇచ్చి వెళ్ళాడు. అంతకుముందు నేను కొద్ది రోజుల ముందు ప్రార్థన చేశాను, ప్రభువా మా ఆడపడుచు కొడుకు ఇచ్చి పెళ్లి చేయాలంటున్నాడు, ఆ అబ్బాయి చూస్తే విగ్రహారాధికుడు, నా పిల్లని నేను ఎట్లాగిస్తానయ్యా, ఒకవేళ విగ్రహారాధన కుటుంబంలోకి వెళ్ళినా నా పిల్ల వాళ్ళందరినీ మార్చుకోగలిగిన శక్తి నా పిల్లకు ఉందని నీ చిత్తం అయితే పంపించేటట్టయితే నాకు దర్శనం చూపించు, నా అల్లుడు ఎలా ఉంటాడని ప్రార్థన చేశాను, ఉపవాస ప్రార్థన. ఆ మాట నేను దేవుడిని అడిగినప్పుడు నాకు దేవుడు మా అల్లుడిని చూపించాడు, కానీ మా ఆడపడుచు కొడుకు కాదు. ఇంక నాకు దర్శనాలు వస్తాయి, కళలు చూపిస్తే అది జరుగుతాయి అనేది ఈయనకి పాపం బలంగా పడిపోయింది. నేను చెప్పాను, పాస్టర్ గారు వచ్చి ఇట్లా అమ్మాయిని అడిగారు, మరి నువ్వేమో ఇప్పుడే మేము చెయ్యం చదువుకుంటున్న పిల్ల అన్నావు, కానీ ఆ అబ్బాయి నాకు దేవుడు చూపించిన అబ్బాయి అని చెప్పా. అయితే చేద్దామన్నాడు. ఆ సమయంలో ఎట్లా అందినయో డబ్బులు అలాగందని పెళ్లి చేసాం. వాళ్ళు చక్కగా చదివించుకున్నారు, చాలా బాగా చూసుకున్నారు మా పాపని. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ తర్వాత మా బాబుకు పెళ్లి కుదిరింది, మా బాబుకు కూడా పెళ్లి కుదిరింది. అలా పెళ్లి కుదిరినప్పుడు ఈయన పాపం ఒడ్డు పొడుగు, హైటు వెయిట్, మా అబ్బాయి బాగా 6 అడుగులు 2 అంగుళాలు ఉంటాడు, అందుకు తగ్గ పిల్లే కావాలి, వీడికి ఎక్కడ దొరికిద్ది అంత హైట్ పిల్ల అనే ఆలోచనతో ఉండి దొరికింది, ఆ పిల్లని చేద్దాం అనేటప్పుడు ప్రార్థన చేయకుండా తొందరపాటుగా ముందుకు వచ్చేసాడు. ఏమి చేయలేం కండి ఆడవాళ్ళం, ప్రార్థన మాత్రం చేయగలను. ఒక కలగోడు వచ్చింది, పీడకల పిల్లోడు మీద. ఇలా కలగోడు వచ్చిందంటే పద్దాకులు అదే ఆలోచిస్తున్నావుగా అందుకని వచ్చింది, అదేం కాదులే అని ఈసారి కొట్టేశాడు. పెళ్ళైన తర్వాత కొద్ది నెలల్లోనే ఆ అమ్మాయి బాగా అక్కడ గారాభంగా పెరిగొచ్చిన అమ్మాయి లేని వాటికి ఉన్న వాటికి భూతద్దంలో పెట్టి చూస్తా గందరగోళం చేసి ఏడ్చుకుంటా తన్నేందుకు కష్టాలు పెడుతున్నామని, అమ్మాయిని ఏదో ఇబ్బంది పెడుతున్నామని చెప్పని చాలా తొందర పెట్టింది. మా ఇంట్లో మా మగవాళ్ళకి కోపమే, ఎంత కోపంగా ఉంటారో అంత ప్రేమగా కూడా ఉంటారు. నేను అంటానమ్మ, కోపం చూపించిన ప్రేమగా ఉంటారు, వాళ్ళ మనసును తెలుసుకొని మసులుకోవాలి అంటే అంత ఓర్పు నాకు లేదు అత్తయ్య అనేసి వాళ్ళని పిలుచుకొని వెళ్ళిపోయింది. నా పరిస్థితి ఎలా ఉంటుంది, పరిచర్య చేస్తున్న పాస్టరమ్మని కోడల్ని పంపించేసింది అంటారా అనరా? అక్కడ ఏం జరిగింది అనేది లేదు. బాబేమో ఇప్పుడే నాకు పెళ్ళి వద్దు, నా చదువు అయిపోలేదు అంటే, మా హస్బెండ్ ఏమో బాగా తొందరపడి చేశారు. ఆయన మాట నెగ్గాలి కాబట్టి ఏమీ చేయలేక దేవుని సందులో మొరపెట్టి ప్రార్థన చేసి, ప్రభు నీ చిత్తం కాకపోతే దూరపరచయ్యా అని ప్రార్థన చేశాను. నా పిల్లోడు వేదన పడుతున్నాడు, చదువు కూడా కొనసాగించలేకపోతున్నాడు, సహాయం చేయని ప్రార్థన చేశాను. అయితే పెళ్ళి కాకముందే చేయాలి, అది పెళ్ళి అయిన తర్వాత మాత్రం ఎక్కడికి ఏనాటికి అది వేరు చేయలేనని దేవుడు వాక్యం ద్వారా తెలియజేశాడు. దేవుని స్తోత్రం అనుకొని పిల్ల వచ్చింది. ఇప్పుడు చూడండి ఇంకో విషయం, వెళ్ళిపోయిన దగ్గర నుంచి అయిపోయిందిగా వదిలేయండి, వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఏం తక్కువ చేసామని వెళ్ళిపోయింది, వెంటనే విడాకులు ఇచ్చేస్తాను అంటున్నాడు ఈయన. ఇప్పించేస్తాను, లాయర్తో మాట్లాడతాను, వాళ్ళతో మాట్లాడతాను, కొంచెం ఆగండి, కొంచెం ప్రశాంతంగా ప్రార్థన చేసుకుందాం, దేవుని చిత్తం కోసం ఎదురు చూద్దాం. అట్టున్న పిల్ల వచ్చి ఇక్కడ సర్దుకోలేదు ఇంకొద్దు అంటున్నాడు. అంత తొందర ఆలోచన. ఆ టైంలో బాగా నలిగిపోయాం. పరిచర్య కూడా, సంఘంలో ఉన్నవాళ్ళు కూడా కొంతమంది దూరంగా ఉన్నవాళ్ళు, అక్క అందరి కాపురాలు నిలిపిద్దిగా, అందరి కాపురాలు మాట్లాడి నిలిపిద్దిగా, ఇప్పుడు వెళ్ళి ఆ పిల్లని తీసుకురమ్మని అంటున్నారు. నాకుందా అధికారం? నా ఇంట్లో అధికారం నాకు లేదు, అందరికి ఉంది. అందరి మీద నాకు అధికారం. సంఘస్థుల పిల్లలందరూ నేను చెప్పిన మాట వింటారు, నా భర్త వింటాడా? నేనేం చేయలేను. దానివల్ల సంఘంలో కొంతమంది చీలికలు వెళ్ళిపోయారు. వేదన, బిడ్డలాగా పెరిగినోడు వెళ్ళిపోయాడు, చాలా బాధ. అలాంటి పరిస్థితుల్లో నేను దేవుని సందులో బాగా ఏడ్చాను. ప్రభువా ఏం జరుగుతుందో ఏమవుతుందో నాకు అర్థం కావట్లా. పెద్ద పాపకు పెళ్ళయింది, ఇంతవరకు పిల్లలు లేరు, ఈ సంసారం చూస్తే ఇలాగైంది, నేను నీ సంధిని ప్రార్థిస్తున్నాను, ఇట్లాంటి పరిస్థితి నేను ఏమీ చేయలేనయ్యా అని చెప్పని
బాగా మొరపెట్టి ఏడ్చి ప్రార్థన చేస్తున్నాను. లాయర్ దాకా వెళ్ళిపోయింది. ఒకసారి లాయర్తో కూడా మాట్లాడొచ్చారు. అట్లాంటి పరిస్థితి కూడా వచ్చేసింది. ఉపవాసం ఉండి ప్రార్థన చేశాం. దగ్గర వాళ్ళని కూర్చోబెట్టుకుని ఇంట్లో నా వ్యక్తిగతంగా ఉపవాస ప్రార్థన చేశాం, ప్రభువా నీ కార్యం జరిగించమని. సంఘంలో గలిబిలి గందరగోళం. పోయిన సంవత్సరం డిసెంబర్లో నేను చాలా వేదనలో ఉన్నానండి. ఎంత వేదనలో ఉన్నానంటే నా సంసారం, నేను ఎవరికి వెళ్ళి నోరు తెరిచి వాక్యం చెప్పగలను, మంచి మాట ఎవరికి చెప్పగలను, ముందు నీ ఇంట్లో చూసుకోమ్మా అంటే నేను ఏం చేయగలను అనేసి బాగా ఏడ్చి దేవుని సన్నిధిలో ప్రార్థించాను. ప్రభువా ఆ పిల్లకి అట్లా ఎందుకు వచ్చింది ఆలోచన, ఆ పిల్ల ఎందుకు తెలుసుకోలేకపోతే, మంచి పిల్లే, ఆ పిల్లని నేనేమి అంటానికి లేదు. కానీ ఇంట్లో ఉన్నవాళ్ళు, మా అత్తయ్య కూడా కొంచెం, అత్తయ్య అంటే నేను ఇందాక మా అత్తయ్య చనిపోయింది కదా, మళ్ళీ ఈ అత్తయ్య ఎవరు అంటారేమో, మా మామయ్య కూడా ఇద్దరు భార్యలు. ఇద్దరు భార్యల్లో ఆయన ఇక్కడ అక్కడ ఉంటుంటాడు. ఈయన ఒక ఆమె చనిపోయింది, సొంత తల్లి బతికే ఉంది, ఏమో మా దగ్గరే ఉంటుంది. ఏమేం చేస్తుంది, మీ అత్తకి నువ్వు అంత లోబడొద్దు, నువ్వు ఆ విధంగా ఉరుగులు పరుగులు పెట్టి పనులు చేయనక్కర్లా, ఏం పర్లేదులే అయ్యే అవుతాయి. ఆ విధంగా చిన్నపిల్ల కదా, ఈ పిల్లకి అట్లా, ఈ పిల్ల చదువుకొని చిన్నపిల్లే, అలా నూరు పోసేసరికి ఈ పిల్ల వ్యతిరేకంగా తయారైపోయింది. నాకేం పరిచర్య, పరుగులు పెట్టుకుంటా పరిచర్య చేసే స్త్రీని నేను, ఈ పిల్ల సహకారం లేదు. ఆ సమయంలో అలా డిస్టర్బ్ అవ్వటం అనమాట. ఇప్పుడు ఏం జరిగింది, తప్పు తెలుసుకుని ఈ పిల్ల వస్తే ఒకటే మాట అన్నారు, నాకు తప్పు అయిపోయింది, నాకు సంసారం నాకు కావాలి, నా పిల్ల వస్తే అంగీకరించడమే కానీ మనకు మనంగా వెళ్ళి అడగటానికి లేదు అని తీర్చేశారు. సేవకులు వస్తారు ఇట్లాగే మనకి పరిచర్య చేయడానికి, వాక్యం చెప్పడానికి. వాక్యం చెప్పడానికి వచ్చిన సేవకులు ఈ గమనంతా గమనించి వాళ్ళు వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాక ఆ అమ్మాయి తండ్రి వచ్చి ఆ పాస్టర్ గారిని అడిగారంట, ఏం చేయాలి పాస్టర్ గారు, నాకేం అర్థం కావట్లేదు, పూర్తిగా తప్పు చేసింది మీరే, పిల్లని తీసుకొని వెళ్ళిపోయి క్షమాపణ అడగండి, ఏమి ఉండదు, దేవుడు కార్యం చేస్తాడని చెప్పారంట. ఒక చింతలపూడి ప్రాంతంలో సువార్త చెప్పుకొని వాక్యం చర్చిలో ప్రార్థన అయిపోయింది, వచ్చాం. 40 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చి పాస్టర్ గారు వాళ్ళు వచ్చారు. పాస్టర్ గారు వాళ్ళకి టీ అయ్యి ఇచ్చి నేను కొంచెం ఫ్రెష్ అప్ అవుదామని లోపలికి రూమ్లోకి వెళ్ళి తలుపు తీయగానే ఎదురుగా కోడలు కూర్చొని ఉంది. దాన్ని చూడగానే నవ్వింది. నేను కూడా నవ్వి అటు చూస్తే వాళ్ళ నాన్న ఉన్నాడు. బట్టలు బ్యాగులు కూడా సర్దేసుకుని వచ్చింది. వచ్చి దగ్గరికి అంది, అత్తయ్య క్షమించండి, మూర్ఖురాల్లాగా నా ఇల్లు నూడబెరుక్కున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. చర్చిలోకి వెళ్ళాం, వాక్యం అందరూ స్టన్ అయిపోతున్నారు. చర్చిలో అందరికీ తెలుసు కదా ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. వాక్యం అయిపోయింది, పాస్టర్ గారు వాళ్ళు ఉన్నారు, మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక వాళ్ళ నాన్న వచ్చి ఈయనకి చేతులు పట్టుకొని గట్టిగా ఏడ్చేసి, ఈ చేతులు కాదు కాళ్ళు అనుకోండి, బావగారు తప్పు చేశాను క్షమించండి, నేను ఎక్కిళ్ళు పెట్టి ఏడిస్తే, నాన్న నా గురించి నువ్వు ఏడుస్తున్నావు, నేను తప్పు చేశానని ఆ పిల్ల ఏడుస్తుంటే దేవుని ప్రేమతో మేము ఆగగలమా, దగ్గరే తీసుకొని ఏం పర్వాలేదమ్మా, తప్పు తెలుసుకున్నారు అంతే చాలని దేవుని సంధిలో ప్రేమతో చేర్చుకున్నాం. ఆ అమ్మాయికి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దేవుని మహాకృపను బట్టి బాధల్లో, ఈ వేదనలో నేను బాగా కృంగిపోయి ఇంత లావు అయిపోయాను. ఆ లావులో నాకు అమ్మ మంచంలో ఉంటుంది, అమ్మ నా దగ్గరే ఉంటుంది. మంచంలో ఉన్న అమ్మకి డైపర్లు వేసి మరీ చూడాలి, అన్నీ నేనే చూడాలి. పరిస్థితులు వేరుగా ఉంటాయి, చెల్లి దూరంగా ఉంటుంది, కుదరదు, నా దగ్గరే ఉంటుంది అమ్మ. అమ్మ కోసం నేను పరుగులు పెట్టుకుంటా, పరిచర్య చేసుకుంటా, ఇన్నిట్లో తిరుగుతా ఒకరోజు గబాలన కాలు ఇట్ట మడతపడి కాలు ఫటక్మంది, పడిపోయా. 3 రోజులు మంచంలో ఉన్నా. 3 రోజులు మంచంలో ఉంటే తెలిసిందండి మంచంలో ఉన్న బాధ ఏంటో. పిల్లలు పట్టుకొని బాత్రూంలోకి తీసుకెళ్లారు నన్ను. మా పాప వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసుకుంటూ నన్ను పట్టుకొని లోపలికి తీసుకెళ్ళి చూసినటువంటి పరిస్థితి. అలాంటి సమయంలో పాపకి మా అల్లుడు గారు కూడా ఆ సమయంలో వచ్చి ఉన్నారు ఇంట్లోనే. చాలా మంచి అబ్బాయి, చెప్పాను కదా పిల్లలు లేరు. అయితే నా కాలు అట్లా వంగిపోతే అమ్మో ఇప్పుడే ఎలా అయిపోయారేంది అత్తయ్య అని చెప్పని వాళ్ళు బాధపడ్డారు. 90 కేజీలకి వెళ్ళిపోయా బరువు. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమన్నారంటే, ముందు బరువు తగ్గమ్మా, అన్నీ సర్దుకుంటే నీకు లేదంటే మోకాలు ఆపరేషన్ చేయాల్సి వచ్చిద్ది అన్నారు. మోకాలు ఆపరేషన్ చేయించుకొని రోగాలు తీసుకొచ్చుకొని నీ పరిచర్య నేను ఎట్ట చేస్తాను ఏసయ్యా, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నువ్వు దర్శించమని చెప్పని ప్రార్థన చేస్తే మన చర్చికి వచ్చే ఒక ఫ్యామిలీ న్యూట్రిషన్ వాడుకుంటే మాకు చక్కగా ఇట్లా బీపీ షుగర్ నార్మల్కి వచ్చింది అక్క. నాకు ఆ అమ్మాయి ఒళ్ళంతా తగ్గిపోయింది, నార్మల్కి వచ్చింది. అంతకుముందు ప్రార్థన చేయించుకొని వెళ్ళారులే నా చేతే. వెళ్ళి వచ్చిన తర్వాత రిజల్ట్ చెప్పారు. అమ్మయ్య అనుకొని నేను కూడా పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళాను. ప్రభా నువ్వు నాకు చూపించిన మార్గం నీకు వందనాలు అని చెప్పుకొని పోషకాహారం ద్వారా ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాలన్న ఉద్దేశంతో వెళ్తే దేవుని మహాకృపను బట్టి 3 నెలల్లో నాకు ఆ వెయిట్ తగ్గిపోయాను, చక్కగా ఆరోగ్యం వచ్చింది. మా పాపకు పిల్లలు లేరు, మందులు వాడి ఇంత లావు అయిపోయింది.
98 కేజీ 103 కేజీలకి వెళ్ళిపోయింది మా పాప. చిన్న వయసు అంత వెయిట్లోకి వెళ్ళిపోయింది. మా కోడలు కూడా అట్లాగే బాగా వెయిట్ ఉంటుంది. ఆ అమ్మాయి 98 ఉంటుంది, అంత వెయిట్ ఉంది. వీళ్ళకి పీసీఓడి ప్రాబ్లమ్స్, డేట్స్ రావట్లేదు. ఏంది ప్రభు ఈ బాధ, నా కుటుంబంలో ఎందుకు గర్భఫలాలు మూయబడ్డాయి, నాకేం అర్థం కావట్లేదని బాగా ఏడ్చి ప్రార్థన చేశాను. ఈ సమస్యలన్నీ ఆరోగ్యకరంగా కొన్ని సమస్యలు వచ్చినాయని తెలుసుకొని ఇంక దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే న్యూట్రిషన్ దేవుడు మాకు ఒక వరంలాగా ఇచ్చాడు. మొదట మా కోడలు కన్సీవ్ అయింది, ఫ్యామిలీ సెట్ అయింది, కోడలు కన్సీవ్ అయింది. కూతురికి ముందే పెళ్ళయింది. కన్సీవ్ అవ్వకపోయేసరికి బాగా బాధ ఉంది. ఈ పిల్ల కూడా కన్సీవ్ అయింది, రేపు ఈ పిల్ల ముందు నేను ఎంతో హీనంగా ఉంటానేమో, ఆమంది కదా నేను నేచురల్లాగా ఉన్నాను కళ్ళకన్నట్టుగా అన్నా, అలా అనుకుంటుందేమో అని వేదన పడతా. నా తమ్ముడు తండ్రి అవుతున్నాడంటే ఇష్టమే, కానీ నాకెందుకు రాలేదు ప్రభువా అని ప్రార్థన చేస్తుంటే నేను ఒక మాట చెప్పానమ్మా, ఇద్దరికి ఒకేసారి రావాలని ప్రార్థన చేస్తున్నాము. ఎందుకంటే ఒకళ్ళకి వస్తే ఒకళ్ళు బాధపడతారని ఇద్దరికి ఒకేసారి కావాలి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాము. నువ్వు న్యూట్రిషన్ కూడా వాడుకుంటున్నావు, దేవుడు మేలు చేస్తాడు, విశ్వాసముతో దేవుడు కార్యం చూడు, ఇవాళ టెస్ట్ చేసుకో, ఎటు 4 రోజులు లేట్ అయింది అని చెప్పాను. అమ్మా ఆశపట్టమాకమ్మ, ఇప్పుడు దాకా ఎన్నోసార్లు టెస్ట్ చేసుకొని విసిగిపోయానని ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది నా పిల్ల. నేనంతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను. ఆ రాత్రి బాగా మా అమ్మ చెప్పింది చేద్దామని కిట్ తీసుకొని వెళ్ళి తెల్లవారుజామున ప్రార్థన చేసుకొని పొద్దున్నే 5 గంటలకు ఫోన్ చేసి ఏరికేక పెడుతున్నామ్మా ఒకసారి వాట్సాప్ చూడాను. అక్కడ చూస్తే 2 గీతలు ఉన్నటువంటి కిట్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇద్దరు పిల్లలు ఒకేసారి కన్సీవ్ అవ్వాలి ప్రభు అని ప్రార్థన చేస్తే ఒకేసారి ఇచ్చాడండి దేవుడు. దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉందా? మార్గం చూపించాడు, గొప్ప కార్యం జరిగించాడు, సంతోషము, సమాధానము, నెమ్మది, ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి తోడుగా ఉన్నాడు. బలమైన పరిచర్యలోను ఆయన పనిలోనూ చక్కగా వాడుకుంటూ ముందుకు తీసుకొని వెళుతున్నాడు. ఈ విధంగా దేవుడు మనకు తోడై ఉండగా నేను విడువను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు అని చెప్పిన యేసయ్య చీకటిలో నివసించుచున్న మనలను చూడండి. ఈ మాట ఇంకోసారి చూసుకొని ముగిస్తాను. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. వెలుగు ప్రకాశించును, వెలుగు ప్రకాశించును. సంతోషాన్ని చూసాం, ఆనందాన్ని చూసాం. ఈరోజు మా ఇంట్లో చాలా సంతోషం. ఇంక కొద్ది రోజుల్లో మనవరాలు రాబోతున్నారని ఏ పసిపిల్లని చూసినా కానీ మాకు ఇంకా మనవడు పుట్టలేదు, బిడ్డలు పుట్టలేదు మా పిల్లలకి అనేసి వేదన. ఎంతోమంది ఏమ్మా ఇంకా పిల్లలు లేరా అని అడుగుతుంటే ఎంత వేదన పడ్డాం. ఎందుకంటే మా పిల్ల కోసం ప్రార్థన చేయడం మొదలుపెట్టాక అనేక మంది ప్రార్థన చేస్తే గర్భఫలాలు వచ్చినాయి. అన్యులు ఏమంటారు, ముందు వాళ్ళ పిల్ల కోసం చేసుకోమను అంటారు. అంటారా అనరా? అయితే నా దేవుడు నాకు ఆ పరీక్షలో నిలిపి గొప్ప కార్యం జరిగించి ఈరోజు ఒక పాపకేమో 5వ నెల, ఇంకో పాపకి 6వ నెల గర్భిణి. దేవుడు మరి చక్కగా కార్యం జరిగించాడు, తోడై ఉండి నడిపిస్తున్నాడు. బలమైన దేవుడు తోడై ఉండి స్థిరపరుస్తూ ప్రతిక్షణం కంటికి రెప్పలా కాపాడుచున్న ఆ దైవాది దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా సాక్ష్యం చాలా ఉంది, కానీ సమయం చాలా కొద్దిగా ఉంది. ఇప్పటికే నేను ఒక అరగంట ఎక్కువ తీసుకున్నాను అనుకుంటున్నాను, క్షమించాలి. పిల్లలు కూడా ఉన్నారు, ఆకలేస్తుందేమో. దేవుని చిత్తమైతే ఇంకోసారి తప్పకుండా సాక్ష్యాన్ని పంచుకుంటాను. దేవుని మహాకృపచేత దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని ఈ సమయం ఇచ్చాడు. మీ అందరికీ నిండు వందనాలతో ఒక మాట చెప్తున్నాను, వినండి. కుటుంబాన్ని భద్రం చేసుకోండి. జ్ఞానవంతురాలుగా నువ్వు లేకపోతే, పెళ్ళి కావాల్సిన పిల్లలు ఉన్నారు, పెళ్ళైన తల్లులు ఉన్నారు, మీరు జ్ఞానంగా లేకపోతే, మీ కుటుంబాన్ని కట్టుకోలేకపోతే నీ పిల్లల భవిష్యత్తు అధ్వానం అయిపోతుంది. నీ భర్త త్రాగుబోతు అయిపోతాడు, నీ జీవితాన్ని చేతులారా పాడు చేసుకున్న స్త్రీలు అవుతారు. మీరు జాగ్రత్త, జ్ఞానం కలిగి కుటుంబాన్ని కట్టుకోండి. కుటుంబాన్ని కట్టుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. దేవుడు మనకి మహిమ కలుగును గాక. ఈ కొద్ది సాక్ష్యము, ఈ కొద్ది వాక్యము దేవుడు మనందరి హృదయాల్లో ఫలింపదయ చేయను గాక. ఆమెన్.